for late. సో అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా షేప్లో లాగిన్ అయ్యి ఉన్నారు కదా ఇక్కడ. ఎవరో ప్లాన్ వెనకట్టు అయితే ఎవరు లేరు కదా ఇక్కడ. ఎస్ గురుజీ. లేదు గురించి. సో అలాగే ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మామూలు జనరల్గానే డైరెక్ట్గా ప్లాన్ వినేసి డైరెక్ట్గా తీసుకొచ్చడం జరుగుతుంది, లేకపోతే వినకుండానే డైరెక్ట్ ప్లాన్ అసలు తెలియకుండానే కొన్ని కొన్ని ట్రైనింగ్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు ఛానల్. నేను కో ట్రైనింగ్లో కూడా అదే జరిగింది. సో అలాగా అంటే ఆల్రెడీ ప్లాన్ చెప్పేసాం కదా, డైరెక్ట్ మనం ఈ లింక్ పంపించేద్దాం అని చెప్పి చాలామంది పంపించేస్తూ ఉంటారు. సో చిన్న క్లారిటీ అనమాట. అయితే ఈ బిజినెస్లో మనం జాయిన్ అయిన ఇమీడియట్గా ఈ ఎఫ్ఎం అనేది చేయాలి. ఈ ఎఫ్ఎం అనేది ఎందుకు చేయాలి అసలు 24 అవర్స్లో చెయ్యకపోతే, విత్ ఇన్ 24 అవర్స్ లోపల చెయ్యకపోతే ఏం జరుగుతుంది, చేస్తే బెనిఫిట్ తీసుకోవచ్చు అనే విషయం చూద్దాం ఫస్ట్. సో కంపెనీ పేరు అయితే అందరికీ తెలుసు. కంపెనీ పేరు వచ్చి షేప్ షాప్, ఫుల్ నేమ్ వచ్చి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు కూడా ఎఫ్ఎం చేసేటప్పుడు మనం ఇమీడియట్గా జాయినింగ్ అయిన వెంటనే ఆ వ్యక్తిని డైరెక్ట్గా వెళ్తున్న తర్వాత స్పాట్ డీడీ అంటారు, లేదనుకుంటే ఫాలోఅప్ చేసిన తర్వాత ఒక డీడీ వస్తుంటుంది. ఆ వ్యక్తికి ప్లాన్ ఏదైతే డీడీ క్లోజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఎఫ్ఎం చేసేయాలి. ఆ ఎఫ్ఎం చేసేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర కాకుండా బయట ఎక్కడో ఇంకా అమౌంట్ ఇస్తాను, జాయిన్ అయిపోవడానికి అమౌంట్ ఇస్తాను అనుకోండి, ఎప్పుడు కూడా ఆ పబ్లిక్ ప్లేస్లో ఎప్పుడు కూడా ఎఫ్ఎం క్లారిటీ ఇవ్వకూడదు. ఎందుకని? హలో, ఎందుకు చేయకూడదు బయట పబ్లిక్ ప్లేస్లో? అదని నెగటివిటీ ఎక్కువ బయట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎఫ్ఎం అనేది బిజినెస్ అంతా కూడా ఈ ఎఫ్ఎంలోనే కనిపిస్తుంది ఫస్ట్. ఎందుకంటే జాయిన్ అయిన చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాడు. మనం చెప్పేది క్లారిటీగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చెప్తేనే ఆ వ్యక్తి క్లారిటీగా అర్థమవుతుంది, ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో ఎప్పుడు కూడా జాయిన్ అయిన వెంటనే ఆ వ్యక్తికి కుదిరితే ఇంటి దగ్గర ప్లాన్ చెప్పించండి. మన ప్లాన్ చెప్పడానికి ఏదైతుందో ఇంటి దగ్గర చెప్తాం లేదా, వాళ్ళ ఇంట్లో మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్తాం లేదా. ఎస్ గురుజీ. ఎఫ్ఎం కూడా అదే విధంగా ఇంట్లో వ్యక్తిని కూర్చోబెట్టి ఎఫ్ఎం చెప్పించాలి. మనం ఏం చేస్తామంటే జనరల్గాన సార్ ఎఫ్ఎం ఏదైతే ఉందో గాల్లో ఎఫ్ఎం చేసేస్తాం. సార్ జస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఐడి క్లోజ్ చేసినంటే ఇమీడియట్గా ఎక్కడో మనకు టైం లేనట్టు విధంగా సార్ ఒక 5 నిమిషాలు కూర్చొని చాలు ఎఫ్ఎం చేసేస్తాను ఒకసారి ఉండండి అని చెప్పి హడావుడిగా చెప్పేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మీరు జాయిన్ అయిన తర్వాత చేయించిన తర్వాత వ్యక్తిని టైం తీసుకోండి. ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేది కాదు. జాయిన్ చేయడం కోసం వ్యక్తికి వెనకాల 10 సార్లు తిరుగుతూ ఉంటాం, ఎక్కువ టైం మనం టైం పెడుతూ ఉంటాం. జాయిన్ అయిన తర్వాత ఎందుకు పెట్టట్లేదు, ఎఫ్ఎం చేయడం కోసం ఎందుకు ఆ టైం పెట్టట్లేదు మనం? ఇప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి పారిపోడు కదా, ఇంకా పారిపోయే ఛాన్స్ ఉందా? మనకెందుకు అంత కంగారు మరి? చాలా మంది చేసే మిస్టేక్ ఇదేనండి, ఎఫ్ఎం చేయడానికి టైం పెట్టట్లేదు. సో ఒక విషయం ఒకటే, వ్యక్తితో ఎంత స్పెండ్ చేస్తే ఎఫ్ఎం చేసే టైంలో ఆ వ్యక్తి మనకంత కనెక్ట్ అవుతాడు. వ్యక్తికి ఎప్పుడు బాండింగ్ క్రియేట్ అవుతుంది అంటే ఎఫ్ఎం దగ్గర బాండింగ్ క్రియేట్ అవుతుంది. సార్ నో. సో ఎఫ్ఎం చేసేటప్పుడు మాత్రం ఇంట్లో వ్యక్తులందరినీ కూడా కూర్చోబెట్టి ఎఫ్ఎం చేయండి. చేసిన తర్వాత కంపెనీ పేరు వచ్చి ఫుల్ నేమ్ వచ్చి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ఒక మంచి ఆపర్చునిటీ ఎంచుకున్నారు. సో వెల్కమ్ చెప్తుంది ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ అంటే మీరు జాయిన్ అయ్యారు. ఈ ఫస్ట్ మీట్ అనమాట మనకి. జాయిన్ అయిన తర్వాత దీన్ని ఎఫ్ఎం అంటారు. మీరు ఎలా అయితే ప్లాన్ విని జాయిన్ అయిన తర్వాత తీసుకుంటున్నారో ఇమీడియట్గా మీ ఫర్దర్ నెక్స్ట్ అవర్ జాయిన్ చేసినా కూడా ఇమీడియట్గా ఇదే విధంగా తీసుకోవాలి. ఇదే ఎఫ్ఎం. ఈ ఎఫ్ఎం అంటే ఏంటి, ఈ ఎఫ్ఎం ఎందుకు చేయాలి చూసుకుంటే, ఎఫ్ఎం అనేది ఏంటంటే కంప్లీట్గా ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటిది. ఫస్ట్ ఎయిడ్ ఎందుకు చేస్తాం జనరల్గానా? హలో, ఫస్ట్ ఎయిడ్ ఎందుకు చేయాలి? ఏదైనా జరిగిన వెంటనే ఆ వ్యక్తికి కానీ అపాయం జరగకుండా ఇమీడియట్ గా చేసే యాక్షన్ గురించి. ఎస్,
ఏదైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే ఏమవుతుందంటే సివియర్ జోన్కి వెళ్ళొచ్చు. ఆ సివియర్ జోన్, క్రిటికల్ జోన్కి వెళ్లకుండా ఆ వ్యక్తిని కాపాడేది ఏదైనా ఉన్నదంటే ఒక ప్రథమ చికిత్స. అలాగే బిజినెస్లో ఈ ఎఫ్ఏఎం అనేది కూడా ఒక ప్రథమ చికిత్స లాంటిది. అంటే ఫస్ట్ ఎయిడ్. ఈ ఎఫ్ఏఎం చెయ్యకపోతే ఏమవుతుందంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉంటాడు. సో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక, సో ఇలాగే అనుకుంటాడు, ఏంటి నేను జాయిన్ అయ్యాను కదా, అంటే ప్లాన్ వినేసి జాయిన్ అయిపోయాను, నేను ప్రొడక్ట్స్ షాపింగ్ చేయాలి, ఇలాగే ఒక 15,000 20,000 పెట్టి షాపింగ్ చేయాలి, ఇద్దరిని జాయిన్ చేయాలి, ఈ విధంగానే అప్రోచ్ అవ్వాలని ఉద్దేశంతో ఎదుటి వ్యక్తికి వెళ్ళిపోయి ఇదే విధంగా అప్రోచ్ అయిపోతాడు. ఒరే బావా, నేను ఒక మంచి ప్లాన్ విన్నాను, చాలా బాగుంది, ఒక 18,000 20,000 పెట్టి షాపింగ్ చేయాలి, ఇద్దరిని జాయిన్ చేస్తే ప్రతి వారం డబ్బులు వస్తారా బావా అంట. సరే బాబా, అయితే రెడీ, నేను 18,000 20,000 పెట్టుకుని రెడీ అయిపోతున్నాను, సో వచ్చేయ్ అని చెప్పి అంటాడు ఆ వ్యక్తి. హలో, నో. చెప్పండి. ఇదే విధంగా మనం ట్రై చేసాం స్టార్టింగ్లో, ఒకవేళ ఎఫ్ఎం మనకు జరగలేకపోవడం, ఇదే విధంగా అప్రోచ్ అయ్యాను. నేనైతే ఇదే విధంగా అప్రోచ్ అయ్యాను ఫస్ట్ స్టార్టింగ్. ఈ బిజినెస్ ప్లాన్లో నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఇదే విధంగా డైరెక్ట్గా ఇలా చెప్పాను. నాకు ఎఫ్ఎం ఏమీ చేయలే అప్పుడు. నేను డైరెక్ట్గా ఏదైతే నా ఫ్రెండ్సే కదా అని చెప్పి ఆ విధంగా ఉంటే, సరే బాబు వెళ్ళు, నాడు వచ్చేస్తున్నాను అని చెప్పి అన్నాడు ఇంటికి. ఎందుకు ఫోన్ చేస్తాను, అందుకే ఫోన్ చేస్తాను, రావట్లేదు అడు. హలో, నేను చదువుకున్నది ఎంటెక్ వరకు చదివాను. అప్పటికి మంచి నాలెడ్జ్ ఉంది బయట మామూలు జనరల్గానే. గవర్నమెంట్ జాబ్ కూడా మామూలు ప్రాసెస్ వచ్చింది. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాను, మంచి జాబ్స్ వచ్చాయి. నాకు అక్కడ బయట సెక్టార్లో ఏదైతే నేను చదువుకున్న దాంట్లో నాకు నాలెడ్జ్ ఉంది, ఈ బిజినెస్లో లేదు నాకు. హలో, ఈ బిజినెస్లో నేను కంప్లీట్ జీరో, ఆ విషయం నాకు తెలియదు అప్పుడు. ఇదే విధంగా కదా, ఏముంది, ఏదో షాపింగ్ చేయాలి, ఇద్దరిని జాయిన్ చేయాలి, ఇదే కదా అని చెప్పి డైరెక్ట్గా అలా అప్రోచ్ అయిపోయాను. అలా అప్రోచ్ అయిపోవడం బట్టి ఆ వ్యక్తి ఇప్పటికీ కూడా ప్లాన్ వినడానికి కూడా టైం ఇవ్వలేదు నాకు. హలో, ఎస్ గురుజీ. సో ఒక విషయం ఆలోచించండి లెజెండ్స్, ఎవరైతే జాయిన్ అయ్యారో ఫస్ట్ మనం ఈ బిజినెస్లో మనం జీరో అయిపోవాలండి. మీ యొక్క అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని జాయిన్ చేశారో, లేకపోతే వాళ్ళ పైన ఉన్న సీనియర్స్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా అయితే ఈ బిజినెస్లో మీకు చెప్తున్నారో, గైడ్ చేస్తున్నారో, 100% మీరు ఒక స్టూడెంట్ అయిపోయి, ఒక జీరో అయిపోయి వినగలిగితే, దాన్ని మీరు ఫాలో చేయగలిగితే ఈ బిజినెస్లో చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు. నాకు పర్లేదు, నాకు అన్నీ తెలుసు అని ఒక అభిప్రాయంతో మాత్రం ఉండకండి ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే. సో ఈ ఎఫ్ఎం చెయ్యకపోతే ఏమవుద్దంటే, ఆ విధంగానే అవన్నీ చాలా చూసాం అని ఒక ఆలోచన ఒక్కొక్కడు ఏంటి ఈడు వస్తానన్నాడు కదా రాలేదని చెప్పి నేను ఇంకొకరి వారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఇలాంటి చాలా విన్నాం కదా బాబా కాలేజ్ డేస్లోని, ఎన్ని ఎందుకు మనకి అని ఒక ఆలోచనతో చెప్పేవారు. అప్పుడు ఎప్పుడైతే ఇలా వస్తుందని చెప్పి లావణ్య మేడం వెంకట గురించి అప్పుడు నాకు ఎఫ్ఎం చేయడం మొదలుపెట్టారు. బాబు ఇలా కాదు బాబు, ఇలా చేయకూడదు, ఇలాగే చేయాలని చెప్పి కొన్ని విషయాలు చెప్పడం బట్టి అప్రోచ్ అయ్యాను. అదే నేను ఇంకా వినలేదనుకోండి, ఏంటి ఎవడో రావట్లేదు, ఇంకెందుకు ఎన్ని వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేసాం. అలా నెగిటివ్ అయిపోతాం. అలా ఏదైతే ఉంది, ఇది ఫస్ట్ ఎయిడ్ లాంటిది అనమాట. అయితే మన కంపెనీ యొక్క డైరెక్టర్స్, ఒక 5 మెంబర్స్ డైరెక్టర్స్ ఉంటారండి, ఈ కంపెనీ నడిపించే వ్యక్తులు అనమాట. ఈ డైరెక్టర్స్ కోసం కూడా పరిచయం చేయాలి. 5 డైరెక్టర్స్ అని చెప్పేసి మామూలుగా చెప్పేయకూడదు, పరిచయం చేయాలి. ఎందుకని? డైరెక్టర్స్ కోసం తెలియాలి, మినిమం కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎదుటి వ్యక్తి అడుగుతాడు, మీ కంపెనీ ఎంతమంది డైరెక్టర్స్ ఎవరో ఏంటని అడుగుతారు. జనరల్గా బయట ఎప్పుడు కూడా నడిపించే వ్యక్తి ఒక డైరెక్టర్ ఉంటారు, కానీ మన కంపెనీ నడిపించే వ్యక్తులు ఒక 5 డైరెక్టర్స్ ఉన్నారు. ఈ 5 కూడా మంచి విజన్తో స్టార్ట్ చేశారు, ఒక యూనిటీగా. ఈ 5 కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని డీల్ చేస్తున్నారండి. అవి ఏంటో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ విజనరీ డైరెక్టర్ అనమాట రజత్ వర్మ గారు. ఈయన డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ని డీల్ చేస్తుంటారు. అలాగే మిస్టర్ రాజ్ ఆనంద్ గారు డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, బయట మార్కెటింగ్ జరిగే ప్రాసెస్ అంతా కూడా ఈయన డీల్ చేస్తూ ఉంటారు. హరీష్ చౌందీ గారు వచ్చి ఫైనాన్స్ సెక్టర్ అంతా ఏదైతే ఉందో, బిజినెస్లో ఫైనాన్స్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డీల్ చేస్తూ ఉంటారు ఆయన.
సిద్ధార్థ్ సాయికల్ గారు వచ్చి టెక్నాలజీ పరంగా ఏదైతే మన కంపెనీ యొక్క వెబ్సైట్ మొత్తం అంతా ఏదైతే ఉందో దాన్ని ఎలా అప్డేట్ అవుతూ ఉంటుంది, ఏ ప్రొడక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, ఎలాగా ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే దాన్ని ఎలా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా టెక్నాలజీ పరంగా ఏం తీసుకుంటూ ఉంటారు. అలాగే లాస్ట్ వన్ రాజ్పాల్ అరోరా గారు వచ్చి అడ్మినిస్ట్రేషన్, టోటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈయన డీల్ చేస్తూ ఉంటారు. ఈ ఐదుగురు కూడా ఒక కమిట్మెంట్ తీసుకొని ఈరోజు మనమందరం కూడా ఈరోజు ఇంత హ్యాపీగా వేల మంది లక్షల మంది ఈరోజు సక్సెస్ అయి నడిపిస్తున్నారంటే ఈరోజు ఈ ఒక కమిట్మెంట్తో ఉండడం బట్టి. అయితే ప్రతి వ్యక్తికి కూడా జనరల్గా డ్రీమ్స్ ఉంటాయి లేదండి? మీకు కూడా డ్రీమ్స్ ఉంటాయి సార్, లేదా మేడం? ఈ డ్రీమ్స్ ప్రతి వ్యక్తి లైఫ్లో ఏ ఉంటాయి అన్నది ఒక క్లారిటీ ఉండదు. జనరల్గా ప్రతి వ్యక్తి లైఫ్లో కూడా ఒక డ్రీమ్స్ ఉంటాయి. ఏంటి ఆ డ్రీమ్స్ చూసుకుంటే ప్రతి వ్యక్తికి కూడా రికగ్నిషన్ కావాలనిపిస్తుంది, మీకు కూడా. అలాగే ఒక కార్ ఉంటే బాగుంటుంది, 4 వీలర్. ఎప్పుడు కూడా జర్నీ అనేది మనం 2 వీలర్స్తో కాదు, ఒక 4 వీలర్ ఉంటే బాగుండు. ఇప్పుడు వింటర్ సీజన్లో అవ్వచ్చు, రైనీ సీజన్లో అవ్వచ్చు, నెక్స్ట్ సమ్మర్ సీజన్లో అవ్వచ్చు. జనరల్గా మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది మంచి రైనీ సీజన్లోని కారు ఉంటే బాగుండు కదా, ఇలా తడవకుండా ఉన్ను, హ్యాపీగా జర్నీ హ్యాపీగా నడిచను అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. కానీ మనం చేసే పనుల్లో అవన్నీ కూడా ఏదైతే ఉందో ఆ కారు రావడానికి చాలా టైం టేకన్ పడుతుందో, కొంతమందికి అయితే అదే రావడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇలా కారు కావాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి బంగ్లా ఉంటే బాగుండు, ఇరుకిరుగ్గా కాకుండా ఒక మంచి బంగ్లా ఉంటే బాగుండు. జ్యువెలరీ, జస్ట్ మనలో చాలా మంది వ్యక్తులను చూస్తున్నప్పుడు మనకి కూడా ఒక జ్యువెలరీ ఉంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫారెన్ ట్రిప్స్ కూడా తిరిగితే బాగుంటుంది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటుంది మన అకౌంట్. అలాగే టైం ఫ్రీడమ్, మనం ఏదైతే ఉందో మన టైం అని ఎవరికో అప్పచెప్పేయకుండా మన టైం మన చేతిలో ఉంటే బాగుంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఏదైనా ఒక అవసరం వచ్చిందంటే ఎవరిని అప్పడకుండా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన చేతిలో ఉంటే బాగుండు. అలాగే వెకేషన్స్, ఫ్యామిలీతో సరదాగా వెకేషన్స్కి వెళ్ళాలి. ఇవన్నీ ప్రతి మనిషికి ఉండే ఒక తాలూకు ఒక డ్రీమ్స్ అండి. ఇవన్నీ కూడా మీ లైఫ్లో కూడా ఉంటాయి, నా లైఫ్లో కూడా ఉంటాయి. ఈ డ్రీమ్స్ జనరల్గా ప్రతి వ్యక్తి లైఫ్లో ఉంటున్నాయి. కానీ ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం కావాలి మనకి? హలో, ఏం కావాలి? ఇన్కమ్ గురించి. ఇన్కమ్. ఈ వీటికి అన్నింటికి ముడిపడి ఉన్నది ఏంటంటే ఒక ఇన్కమ్. మనం సంపాదించి ఇన్కమ్ ఎంత ఉందంటే ఇంత ఉంది. డ్రీమ్స్ చూసుకుంటే ఒక క్రికెట్ స్టేడియం అంత ఉన్నాయి. ఇన్కమ్ చూసుకుంటే అందులో క్రికెట్ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ ఎంత సైజ్ ఉంది. మరి ఈ బాల్ అంత సైజ్తో గ్రౌండ్ మొత్తం అంతా క్లియర్ చేసేయగలమా? చేయలేం. సో ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. హలో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇన్కమ్ తగ్గట్టు నువ్వు మారిపోతావు, లేదంటే డ్రీమ్స్ తగ్గట్టు నువ్వు మారిపోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి వ్యక్తికి కూడా. ఎస్ ఆర్ నో? అయితే నువ్వు ఇన్కమ్ తగ్గట్టు మారిపో, లేదంటే డ్రీమ్స్ తగ్గట్టు మారిపో. ఇన్కమ్ తగ్గట్టు మారిపోవాలంటే నీ డ్రీమ్స్ని ఇన్కమ్ తగ్గట్టు మార్చేసుకో. అదే డ్రీమ్స్ తగ్గట్టు నువ్వు మారాలంటే నీ డ్రీమ్స్ తగ్గట్టు నీ ఇన్కమ్ని పెంచాలి. ఎస్ ఆర్ నో? సో చాలామంది ఏం చేస్తారు, మనకున్న ఇన్కమ్ తగ్గట్టు మారిపోతూ ఉంటారు. డ్రీమ్స్ వైపుని చూడరు, మన ఇన్కమ్ ఎంత అయితే ఉందో ఆ ఇన్కమ్ తగ్గట్టు మారిపోతూ ఉంటారు. ఈ ఏదైతే ఉందో ఏం చేస్తూ ఉంటాం, ఇవి ఏదైతే మనకి రికగ్నిషన్స్ ఒకటి ఒకటి ఎలిమినేట్ చేసే ప్రాసెస్ చేస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే రికగ్నిషన్ ఎందుకులే, మన పేరు ఏదో మనకి ఏదో ఉందో, ఉదాహరణకి సతీష్ అనేది పేరు ఉంది కదా, మన ఇంట్లో వాళ్ళు తెలుసు కదా, మన చుట్టుపక్కల అందరికీ తెలియాలి ఏంటి, మనకు ఒక గుర్తింపు కావాలేంటి, ఏం అవసరం లేదని చెప్పి ఫస్ట్ రికగ్నిషన్ తీసేస్తూ ఉంటాం. 2 వీలర్ ఉంది కదా, 2 వీలర్తో పాటు వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి 2 వీలర్ 4 వీలర్ మనకి ఎందుకులని చెప్పి ఫస్ట్ అది కూడా తీసేస్తూ ఉంటాం. ఇంకా బంగ్లా ఎందుకు, ఉన్న ఇల్లు చాలులే, ఏ అద్దిల్లో లేదో ఏదో ఇల్లు ఉంటుందిగా చాలులేదు అని చెప్పి సరిపెట్టేసుకుంటాం. జ్యువెలరీయా, ఎందుకు జ్యువెలరీ వేసుకోకపోతే ఏముంది, ఇప్పుడు 1 గ్రామ్ అవి ఉన్నాయి కదా చాలులే, సరిపోతుంది. ఈ 1 గ్రామ్ సరిపోతుంది కదా, దానికన్నా బెస్ట్గా ఇంకా నిగనిగలు ఆడుతున్నాయి అవి చాలులే మనకి. దాంతో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. అలాగ ఒకటి పిల్లలకి దుంపల స్కూల్లో చదివిస్తున్నాం కదా చాలులే.
ఇలాగ ఫారెన్ ట్రిప్స్ అయిన ఎందుకు? తిరుపతి వెళ్తున్నాం కదా, తిరుపతి, అన్నవరం, ఏదో విజయవాడ వెళ్తున్నాం కదా, చాలు ఆ ట్రిప్స్ చాలు మనకు. బ్యాంక్ బ్యాలెన్సా? మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మనం ఏదో ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మాత్రం నా అకౌంట్ అయినా తీసేస్తున్నాడు, ఏం అవసరం లేదని చెప్పి ఒకటి ఒకటి ఇలాగ తీసి తీసి టోటల్గా ఇన్కమ్ నీ సైజ్ ఎంత అయితే ఉందో దాని తగ్గట్టు మార్చేసుకొని కాంప్రమైజ్ అవుతున్నాం. ఏంటి ఇలా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నీ ఇన్కమ్ సైజ్ని ఏదైతే ఉందో ఇలాగే ఉందని చెప్పి దాని తగ్గట్టు నీ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ని కూడా ఎందుకు అలా గడపాలి? ఆ ఆప్షన్ ఎందుకు ఎంచుకోవాలి? ఇంకో ఆప్షన్ కూడా ఉంది కదా, ఆ ఆప్షన్ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆ ఆప్షన్ ఏదైతే ఉందో నీ ఇన్కమ్ సైజ్ని పెంచుకోగలిగితే నీ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ని కూడా నువ్వు పెంచుకోగలవు. ఎస్ సార్ నో? సో అయితే మీకు ఒక మంచి డ్రీమ్ ఉందండి. ఉదాహరణకి సపోజ్ యూ వాంట్ టు గో ఎట్ మూన్. మూన్ దగ్గరికి వెళ్ళని ఒక మంచి డ్రీమ్ క్రియేట్ చేశారు, డ్రీమ్ అయితే పెట్టుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఏదైతే ఉందో మీరు మేడం వెళ్ళని ఒక మంచి మేడం గారిని మీరు మూన్ దగ్గర తీసుకెళ్ళని ఒక మంచి డ్రీమ్ పెట్టారు. డ్రీమ్ అయితే పెట్టారు, మరి అక్కడికి వెళ్ళడానికి ఏం కావాలి? వెహికల్ కావాలి. ఆ వెహికల్ ఏంటి? సైకిల్ చూస్ చేసుకున్నారు. చెప్పండి, సైకిల్ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోగలం అక్కడికి? నో గురుజీ. సైకిల్ అయితే చూస్ చేసుకున్నారు, మేడం గారిని వెనకాల ఎక్కించుకొని మరీ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎంత హార్డ్ వర్క్ అంటే నేను సైకిల్ రేస్లో ఫస్ట్, నేను కాలేజ్ డేస్లో అవ్వచ్చు, స్కూల్ డేస్లో అవ్వచ్చు, చాలా ఫాస్ట్గా తొక్కేవాడిని నేను అని చెప్పి మీ మేడం గారిని ఎక్కించుకొని తొక్కుతున్నారు. వెళ్ళగలరా? చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ మేడం చూసావా, మా ఆయన బాగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు సైకిల్ మీద తొక్కడం అదిని అని చెప్పి. అయినా వెళ్ళగలమా ఆ డెస్టినేషన్కి? వెళ్ళలేం. అక్కడ మనం ఏం చేయాలి? ఇది ఫూలిష్ వర్క్. ఒక విషయం తెలియాలి అంటే ఇది చాలా ఫూలిష్. అప్పుడు ఏం చేయాలి? అసలు ఒక విషయం ఏంటంటే, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళవలసిన వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ మీద మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. అక్కడికి వెళ్ళే వెహికల్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ప్రతి వ్యక్తి ఆలోచించిన విషయం ఏంటంటే, మనం ఏదైతే డెస్టినేషన్ పెట్టుకుంటామో ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి వెహికల్ పర్ఫెక్టా కాదా, మనం చూసేసుకున్న వెహికల్ పర్ఫెక్టా కాదా అనే విషయం క్లారిటీ కావాలి. సో ఇదైతే వెళ్ళదు, కానీ అక్కడికి వెళ్ళే వెహికల్ కూడా ఉంది. వెళ్ళని వెహికల్ అయినా ఉందా అక్కడికి? మూన్ దగ్గరికి వెళ్ళని వెహికల్ అయినా ఉందా? హలో, ఉందా లేదా వెహికల్? గురుజీ. లేకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. ఉంది, ఆల్రెడీ ఆల్రెడీ వెళ్ళిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు అది మనకి కూడా సొంతం అయ్యే ఛాన్స్ ఉందా లేదా? వాళ్ళు ఏ వెహికల్ చూస్ చేసుకుని వెళ్ళారో అది మనం చూడాలి. కాదు నేను ఇదే వెహికల్ మీద వెళ్తానంటే ఎప్పటికీ వెళ్ళాం. అలాగే అక్కడికి వెళ్ళే వెహికల్ ఏంటంటే రాకెట్ మీద వెళ్దాం. ఆ రాకెట్ మీద వెళ్తే మనం అక్కడ రీచ్ అవ్వగలం డెస్టినేషన్. అలాగే మన లైఫ్లో కూడా జనరల్గా డ్రీమ్స్ కూడా చాలా మట్టుకొని పెట్టుకుంటూ ఉంటాం. ఆ డ్రీమ్స్ కోసం మనం చేసే పని నుంచి నెరవేర్చుకోవాలని చెప్పి 24 గంటలు కాదు, 48 గంటలు, 36 గంటలు ఇలా పని చేస్తూనే ఉంటాం 365 డేస్. కానీ ఎప్పటికీ రీచ్ అవ్వలేకపోతున్నాం. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే సైకిల్ మీద ట్రావెల్ చేస్తున్నామో అలాగే ఉంటుంది జనరల్గా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ వెహికల్ అయితే మార్చాము, అక్కడ కూడా అదే విధంగా వెహికల్ మార్చాలి. మన రియల్ లైఫ్లో కూడా అదే విధంగా వెహికల్ మార్చాలి. మీరు ప్లాట్ఫామ్ మీద ఏదైతే ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నారో ప్లాట్ఫామ్ను మీరు మార్చుకోగలిగితే మీ ఏదైతే డెస్టినేషన్ ఏదైతే ఉన్నాయో డ్రీమ్స్ అవి 100% రీచ్ అవ్వగలం. ఎస్ ఆర్ నో? ఈ క్లారిటీ Yes, మనం క్లియర్ కట్గా చెప్పగలిగితే వ్యక్తి డ్రీమ్ కోసం ఆలోచిస్తాడు ఆవిడ, తను రియలైజేషన్ అవుతాడు లేదా? 100%. yes, గురుజీ. ఎస్, కరెక్టే కదా. మనం ఇన్ని రోజులు ఇన్ని పనులు చేస్తున్నాం, మనకు కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఎందుకు నెరవేరట్లేదు అంటే మనం చేసే పనిలో నెరవేరట్లేదు. మనం చేసే పనులు నెరవేరట్లేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ప్లాట్ఫామ్ మార్చాలి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళారు, మనం కూడా అదే ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది మైండ్లో. మనం జస్ట్ ఏదో స్లైడ్ పరంగా ఏదో చెప్పేస్తే ఏమవుద్ది? ఏమో అర్థం అవ్వదు. చదివేసుకోండి సార్ అని చెప్పి అడిగి ఇచ్చేస్తే చదివేసుకుంటాడు. చదివేసే విధంగా కూడా మనం చదివేసినట్టు చెప్పకూడదు కదా, క్లారిటీ ఇవ్వాలి. ఓకే సార్, మీరు కూడా అలాంటి ప్లాట్ఫామ్నే చూస్ చేసుకున్నారు సార్, రైట్ వెహికల్ చూస్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్ సార్. మేము కూడా ఇదే వెహికల్ని పట్టుకొని
మా గ్రేట్ అప్లయన్స్ కూడా ఇదే విధంగా ఈ వెహికల్స్ చూస్ చేసుకోవడం బట్టే ఈరోజు చాలామంది నెరవేర్చుకున్నారు తన డ్రీమ్స్ని. ఈరోజు మేము కూడా అదే కోణంలో మేము అదే ప్లాట్ఫామ్ వెళ్తున్నాం, మేము కూడా నెరవేర్చుకుంటున్నాం. మేమందరం నెరవేర్చుకుంటున్నాం అంటే మీరు కూడా నెరవేర్చుకోవచ్చే లేదా అవే డ్రీమ్స్ని? సో అలాంటి వెహికల్ని పట్టుకున్నారు సార్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఏ సెలెక్టెడ్ ఏ రైట్ వెహికల్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎస్ సార్ నో? అయితే జనరల్గా మనం ఏం ఆలోచిస్తుంటారు చాలామంది, ఏమో బాబా ఇక్కడ ఏమో చాలా కొత్తగా మనం క్రియేట్ చేయలేమో, ఏమన్నా సిస్టమ్ని క్రియేట్ చేయలేమో, ఏమన్నా కొత్త దారి అయినా కనిపెట్టాలేమో అని ఆలోచనలో ఉంటుంది జాన్. సార్ ఇక్కడ ఏమీ లేదు సార్, ఇక్కడ మనం కొత్తగా చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు మనకి, ఏ ఇబ్బంది పడకుండా, ఏమీ పెద్దగా హార్డ్ వర్క్ చేయకుండా ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు మన గ్రేట్ మెంటర్స్ ఎవరు అయితే ఉన్నారో. ఆ సిస్టమ్ ఏంటంటే సక్సెస్ సపోర్ట్స్ ఒక బెస్ట్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఏంటంటే మనం ఎంత ఈజీగా సక్సెస్ అవ్వాల్సిన విషయం అన్నీ చెప్తారు సార్ మనకి. ఆ సిస్టంలో మనం ఉండగలిగితే 100% మనం కూడా సక్సెస్ అయిపోవచ్చు. అయితే వై షేప్ షాప్? షేప్ షాప్ ఎందుకు చూస్ చేసుకోవాలి అని క్వశ్చన్ మార్క్ చూసుకుంటే, అయితే ఆల్రెడీ కంపెనీ పెట్టి 24 years కంప్లీట్ 25th year రన్ అవుతుంది ఆల్రెడీ. సక్సెస్ఫుల్గా ట్రాకర్ కూడా ఉంది సార్ ఆల్రెడీ. అలాగే ఏదైతే ఉందో డీల్స్ విత్ వరల్డ్ క్లాస్ బ్రాండ్స్తో టైఅప్ అయింది. ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యారు. కొన్ని మన కంపెనీ ఏదైతే బ్రాండ్స్తో టైఅప్ అయిందో వాటితో కూడా మనం డీల్ చేసే అవకాశం దొరికిందా లేదా? హలో, ఎస్ సార్ నో? ఎస్ గురుజీ. Yes, అలాగే గురుజీ. సర్వీస్ ప్రొవైడ్ కంపెనీ, కంప్లీట్గా కంపెనీ ఏదైతే ఉందో ఢిల్లీలో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఉందో మీరు ఢిల్లీ వెళ్ళి ప్లాన్ వినారా సార్? నో. ఢిల్లీ వెళ్ళి ప్రోడక్ట్ పర్చేస్ చేశారా? నో గురుజీ. ఢిల్లీ వెళ్ళి ప్రోడక్ట్ తెచ్చుకున్నారా? నో గురుజీ. ఏమీ లేదా. ఇన్కమ్ సేల్ ఏదైతే ఉందో ప్రతి వారం ఇన్కమ్ ఢిల్లీ వెళ్ళి తెచ్చుకుంటున్నామా? నో గురుజీ. లేదా. నో. మనం ఉంటున్న ఏరియాలో కూడా కంప్లీట్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందా లేదా? ఎస్ Yes, గురుజీ. ఇదే సిస్టమ్ సార్. ఈ ప్రొవైడ్ చేసే ఏదైతే సిస్టమ్ ఉందో ఇదే సిస్టమ్ టోటల్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో మారుమూల గ్రామాలకు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది మన కంపెనీ. సో బెస్ట్ సిస్టమ్ ఉంది, సర్వీస్ చేస్తుంది. అలాగే నో ఫ్లష్ అవుట్. నో ఫ్లష్ అవుట్ మీన్ మనకు లెఫ్ట్ టు రైట్ 2 legs ఉంటాయి. మీరు లాగిన్ అయిన తర్వాత కొంత మీ వర్క్లో మీరు బిజీగా ఉన్న తర్వాత మీ గ్రేట్ పైన ఉన్న లైన్ అండ్ స్పాన్సర్ ద్వారా కొంత బీవీస్ అనేది ఒక లెగ్లో జరుగుతున్నప్పుడు ఒక 3 monthsలో మీరు బిజీగా ఉన్నారు. ఈ 3 months కూడా కంప్లీట్గా కొంత బీవీస్ అనేది మీ అండర్లోకి వచ్చే ఒక లెగ్లో. ఈ ఎప్పటి వరకు ఉంటాయంటే లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ అండి. అంతేగాని మీరు ఇంత టైంలో మీరు ఫినిష్ చేయకపోతే కంప్లీట్గా జీరో చేసేస్తాను, ప్లస్ చేసేస్తాను అని చెప్పి ఏం ఉండదండి. అలాంటి గ్రేట్ సిస్టమ్ ఉంది మనకి ఇక్కడ. బయట వేరే వేరే మార్కెటింగ్స్లో ఏం జరుగుతుందంటే నువ్వు ఇన్ టైంలో నువ్వు చెయ్యకపోతే ఆ బీవీస్ కూడా జీరో చేసేస్తాను అనే రూల్స్ ఉంటాయి సార్. ఇక్కడ అలాంటి రూల్ ఏమీ లేదు. అలాగే షేప్ షాప్ అనేది కంటిన్యూ ఇన్కమ్ ఇస్తుంది. అంతేకాని నువ్వు 10 రోజులు పని చేసావు కదా, ఈ 10 రోజుల ఇన్కమ్ నేను దాచేసుకొని నీకు కొంత తర్వాత ఎప్పుడు పంపిస్తానని ఎప్పుడు చెప్పట్లేదు. నీ వారం నీకు ఇన్కమ్ కావాలి, ఈ వారం లెఫ్ట్లో ఎన్ని బీవీస్ పంపించవు, రైట్లో ఎన్ని బీవీస్ పంపించవు, నెక్స్ట్ ఏదైతే ఉందో క్లోజింగ్కి పంపించేస్తున్నాను మనకి ఇన్కమ్. దాచుకునే ప్రాసెస్ ఏం చేయట్లేదు. ఇప్పుడు జాబ్లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూ ఉంటాం, 1 to 30 days ఫినిష్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి శాలరీ ఒక 5 days 10 days ఉంచుకొని శాలరీ చేస్తారు లేదా ప్రైవేట్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఏమైతే ఉన్నాయో. ఎస్ గురుజీ. కానీ మన కంపెనీ అలాగే ఏం చేస్తుందా? నో గురుజీ. ప్రతి వారం ఇన్కమ్ అనేది పంపిస్తూ ఉంటుంది. నువ్వు మ్యాచింగ్ చేసి పంపించు బీవీస్, మ్యాచింగ్ బీవీస్ పంపించే కంపెనీకి నీకు ఆటోమేటిక్గా బీవీస్ పంపిస్తుంది, ఇన్కమ్ పంపిస్తుంది. అలాగే సపోర్ట్ చేసిన ఒక బెస్ట్ సిస్టమ్ ఉందండి. ఈరోజు ఈ సిస్టమ్కి ఏషియాలోనే బెస్ట్ అవార్డు వచ్చిందండి ఈ సిస్టమ్కి. ఇట్ ఈస్ ద నెంబర్ 1 ఇండియా. వారానికి 13 lakhs కాదు ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు బిజినెస్ నుంచి. అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా. మన ఏరియాలో మనమే బిగినర్స్ ఈ బిజినెస్ టేకప్ చేసి. ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, బెస్ట్ సర్టిఫికేట్ ఉంది ఆల్రెడీ. క్వాలిఫైడ్ ద డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్. ఏదైతే గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్కి ఏదైతే ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో చేస్తుంది, క్వాలిఫై. ఇంత బెస్ట్గా ఇన్ని పాయింట్స్ మనం ఏదైతే ఉందో బెస్ట్గా ఉన్నది కాబట్టి ఈరోజు షేప్ షాప్ అనేది హార్ట్ఫుల్గా చేయొచ్చండి. అయితే ఆల్రెడీ మీకు తెలుసు మన కంపెనీ ఏ వస్తువు తయారు చేయట్లేదు, కొన్ని బ్రాండ్స్తో టైఅప్ అయింది. ఆ బ్రాండ్స్ ఇవన్నీ చూసుకుంటే వీటితో టైఅప్ అయింది. ఇందులోంచి వచ్చే ప్రొడక్ట్స్ని మనం పర్చేస్ చేసామండి.
ఆ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో జనరల్గా మీకు ఆల్రెడీ ప్లాన్లో తెలుసు, బయట జరిగే మార్కెటింగ్కి మన దాంట్లో జరిగే మార్కెటింగ్కి అసలు ఇన్కమ్ ఎలా వస్తుందని చూసుకుంటే జనరల్గా చిన్న విధంగా చెప్పుకుందామండి. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్లో ఏం జరుగుతుందంటే కొన్న వస్తువుకి మన తయారైన వస్తువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ ఆఫ్. ఈ మధ్యలో ఈ నలుగురు పంచుకునే అమౌంట్ని మనకి ఈ నలుగురు లేకుండా ఆ ఇన్కమ్ మనకి షేర్ చేస్తున్నాడు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా. ఇక లాజిక్ మ్యాజిక్ ఏమీ లేదు. ఈ మధ్యలో ఈ నలుగురు పంచుకునే అమౌంట్ని మనకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా కంపెనీ కొంత ఉంచుకొని మనకి షేర్ చేస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా తెలుసు కదండి మీకు, సెలబ్రిటీస్. ఎస్ గురుజీ. ఈయన పేరులో కానీ ఇన్కమ్లో కానీ ఏమైనా లాస్ అయినా ఉందంటారా? ఏ తప్పు లేదు గురుజీ. ఏమీ లేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న ప్రమోషన్ ప్రతి వస్తువుకి కూడా ప్రమోషన్ చేస్తున్నారు. ఇవి చేయడం బట్టి, ఈ ప్రమోషన్ చేయడం బట్టి తన పేరైనా పడిపోయిందా, తన ఫేమ్ అయినా పడిపోయిందా? నో గురుజీ. లేదు. మరి ఇదంతా కూడా జనరల్గా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ప్రమోషన్ చేస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఎస్ఆర్నో ఇవన్నీ చేయడం బట్టి అయితే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ చేసే వాటిల్లో ఏదైనా నిజం ఉందంటారా? ఆ వస్తువు కోసం విషయం చెప్తున్నారు, అది నిజం అంటారా? జనరల్గా హార్ట్ఫుల్గా చూసుకుంటే నో గురుజీ. లేదు. గురుజీ. కానీ అయినా కూడా మనం కొంటున్నాం. ఎందుకని? అది నిజం అనుకోవడం కాదు, జనరల్గా మనం కొనేస్తున్నాం. లక్స్ సోప్ వాడడం వల్ల మేడం అంత అంత గ్లామరస్గా తయారయ్యారా? ఆ కూల్ డ్రింక్ తాగడం No, బట్టి మహేష్ బాబు గారు అక్కడి నుంచి కొంతమంది దూకుతున్నారు అంటారు అలాగా? ఇదేం లేదు, అంతా కూడా ఒక ఫేకే. కానీ ఫేక్ విషయాన్ని కూడా రియాలిటీగా చూపిస్తున్నారు. అలా చూపించడం బట్టి మనం కూడా అదే విధంగా కొంటూ ఉంటున్నాం. ఇక్కడ చాలా మందికి ఒక విషయం క్లారిటీ ఏంటంటే, ఒక విషయం చిన్నది క్లారిటీ అర్థమైపోతే ఈ బిజినెస్ ఎందుకు చేయొచ్చు అనే విషయం క్లారిటీ వస్తుంది. వీళ్ళందరూ కూడా కొంటున్నారు కదండి, వీళ్ళందరూ కూడా ప్రమోషన్ చేయడం బట్టి మనం అందరం కొంటున్నాం. ఈ వ్యక్తి ఏదైతుందో ఫ్రీగా యాక్ట్ చేస్తారా? నో గురుజీ. No ఫ్రీగా గురుజీ. ఏం యాక్ట్ చేయరు. కొన్ని కోట్లు వాళ్ళకి ఏదైతుందో ఇయర్ ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే కొన్ని కోట్లు తీసుకుంటూ ఉంటారు. ఒక 8 crores to 10 crores అలా తీసుకుంటుంటారు ఒక 1 year ఇన్కమ్ ఆ కాంట్రాక్ట్. చెప్పండి, ఒక విషయం చెప్పండి, చిన్న ఒక 10 నిమిషాలు యాక్ట్ చేసే దానికి అంటే మన టీవీలో ఒక 10 seconds 15 seconds చూపిస్తారు అంతే. వాళ్ళ యాడ్ తీయడానికి ఒక 1 day తీసుకోవచ్చు మేబీ. దానికి 10 crores ఇన్కమ్ ఎలా ఇస్తున్నారంటారు? హలో, ఎలా ఇస్తున్నారంటారు? యాక్ట్ చేయడం బట్టి అలా ఇచ్చేస్తున్నారంటారా? ఆ ఇన్కమ్ ఎలా వెళ్ళిపోతుందంటే ఒక వ్యక్తి దగ్గర నుంచే కదా, మనం కొండం బట్టే కదా వెళ్తున్నాయి. అయితే చాలా మంది నేను కొండం బట్టి అంత ఇన్కమ్ వెళ్ళిపోతుందంటే కాదు. బయట సొసైటీలో ప్రతిదీ కూడా వ్యక్తి కొనడం బట్టి, అంటే నెట్వర్క్, మనం అందరం కూడా నెట్వర్కే కదా. ఇప్పుడు Yes, థమ్స్ గురుజీ. అప్ డ్రింక్ తాగుతున్న వ్యక్తులు ఉన్నారు లేదా? Yes, వాళ్ళందరూ గురుజీ. కూడా అదంతా నెట్వర్కే గురుజీ. కదా. ఆ Yes. నెట్వర్క్ అంతా కొనడం బట్టి అంత ఇన్కమ్ రీచ్ అవుతున్నాడు. ఒక వ్యక్తి తాగడం బట్టి కాదు, అందరం కూడా తాగుతున్నాం కాబట్టి అంత నెట్వర్క్ తాగుతుంది కాబట్టి ఆ వ్యక్తికి అంత ఇన్కమ్ అవుతుంది. ఎస్ఆర్నో Yes, గురుజీ. Yes, సో గురుజీ. అయితే ఇది చేయడం బట్టి మీ ఫేమ్ ఏం పడిపోవట్లేదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ అవ్వచ్చు, వాళ్ళ ఫేమ్ అవ్వచ్చు. అయితే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. అదే ఈ అవకాశం మనకు దొరుకుతుందా? నో గురుజీ. దొరకదు. గురుజీ. మన ఫేస్కి అంత వాల్యూ లేదు. మనం చెప్తే అసలు ఛాన్సే లేదు. ఎవరు కూడా తాగడు, మంచినీళ్ళు కూడా తాగడు. హలో, మంచినీళ్ళు కూడా తాగడు. మనం చెబితే మంచినీళ్ళు కూడా తాగడు. కూల్ డ్రింక్స్ కాదు కదా, మంచినీళ్ళు కూడా తాగడు. మన ఫేస్కి అంత వాల్యూ లేదు కాబట్టి. అయితే వీళ్ళు చేసేది ప్రమోషన్ అండి. వీళ్ళు ఎవరిని సక్సెస్ చేయడం కూడా లేదు. అలా తాగడం బట్టి, అలా కొనడం బట్టి, బాబు నేను థమ్స్ అప్ డ్రింక్ తాగానురా, నువ్వు కూడా థమ్స్ అప్ డ్రింక్ తాగు, మంచి ఎనర్జీగా తయారవుతావు, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని ఛాన్స్ అయినా ఉందా? ఏమీ లేదు. అలాగేమీ నో గురుజీ. నో గురుజీ. ఇక్కడ కూడా ఏదైతే ఉందో అలా చేయడం బట్టి, అవి కొనడం బట్టి ఏ రోజు మన లైఫ్ మారలేదండి. మన షేప్ షాప్లో కూడా ఏదైతే ఉందో సేమ్ ప్రొడక్ట్స్ బయట ఏదైతే దొరుకుతున్నాయో అవే ప్రొడక్ట్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. అవి కొనడం బట్టి మనకు ఒక అవకాశం దొరికిందా లేదా? నెక్స్ట్, మన Yes, షేప్ గురుజీ. షాప్ ప్రొడక్ట్స్ జెన్యూనా కాదా? Yes, గురుజీ. ఎస్ గురుజీ. లేదంటే ఫేక్ ఉందని చెప్పి ఏమైనా ఉందా?
నో గురుజీ. లేదా జెన్యున్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ఈ ప్రొడక్ట్స్ కోసం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే ఉందో ప్రమోషన్ చేస్తున్నారు. మనం ఇక్కడ జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఎదుటి వ్యక్తికి అవకాశం ఇవ్వచ్చా లేదా? ఎస్ గురుజీ. ఎదుటి వ్యక్తికి అవకాశం ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అయితే మన ఇక్కడ చాలా మంది వచ్చే ఆలోచన ఏంటంటే ఇదంతా టీవీలో ఇచ్చేచ్చు కదండి, పేపర్లో ఇచ్చేచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. అలా ఎందుకు ఇవ్వకూడదు? మా రాంకోల్ ఉందండి, రాంకోల్ దగ్గర మైక్ సెట్లో చెప్పేస్తే ఆటోమేటిక్గా ఊరు మొత్తం వచ్చేస్తారండి. ప్లాన్ ఎందుకు ఇలాగే మా ఇంటికి ఎందుకు చెప్పాలి? రాంకోలో సెటప్ వేసేస్తానండి, రాంకోలో లేకపోతే డప్పు కొట్టించేద్దామండి ఊరి నిండా. పలానా సతీష్ గారు జాయిన్ అయ్యారండి, జాయిన్ అయ్యాను మొత్తం అందరూ వచ్చి జాయిన్ అవ్వనని చెప్పి పంపేసేద్దామని చెప్పి అంటే అవుతుంది అలాగా? అవ్వదు. పాంప్లెంట్స్ అవ్వదు. పంచేద్దామండి, పాంప్లెంట్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పంచేద్దాం, అవ్వదు. మన ఫేస్కి అంత వాల్యూ లేదు. మన మీద ఏదైతే ఉందో మనకే ధనంగా నమ్మకం ఉండదు, అలాంటి ఎదుటోడు ఎలా నమ్ముతాడు? మన ఫేస్కి అంత వాల్యూ లేదు కాబట్టి మన బిజినెస్ని మ్యాన్ టు మ్యాను గడపకి గడపకి మనం ప్రమోషన్ చేస్తూ ఉంటాం. అలా ఎందుకు చెప్పాలంటే మనకు వచ్చే ఐడియాస్ ఆల్రెడీ మన గ్రేట్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడో జాయిన్ అయిన వ్యక్తులు అందరికీ వచ్చే అవకాశం ఏదైతే ఉందో ఈ ఆలోచన రాలేదంటారా? వచ్చే అవి ఫెయిల్ అయ్యాయి కాబట్టి పరిగణనలోకి ఆచరణలోకి రాలేదు. సక్సెస్ అయిన వాటిలే ఎప్పుడు కూడా ఆచరణలోకి వస్తాయండి, ఎప్పుడు కూడా ఫెయిల్ అయిన ఎప్పుడు కూడా ఆచరణలోకి రాలేవు. అందుకనే మన ఫేస్కి అంత వాల్యూ లేదు కాబట్టి మన బిజినెస్ని ఇంటింటికి తీసుకెళ్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? ఇంకా వీళ్ళకన్నా బెస్ట్ చేస్తున్నాం, వీళ్ళకన్నా ఇంకా బెస్ట్ చేస్తున్నాం. మన పరువు ఏమి అయిపోదేమని ఈ ప్రొడక్ట్స్ కోసం వీళ్ళు ప్రమోషన్ చేయడం బట్టి వీళ్ళ పరువు ఎలాగైతే పోవట్లేదో మన పరువు కూడా ఏం పోదండి. ఇంకా వీళ్ళకన్నా బెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తున్నాం. వీళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు, వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ చాలా మంది వ్యక్తులని మనం సక్సెస్ అవుతూ చాలా మంది వ్యక్తులను సక్సెస్ చేయొచ్చు. అలా ప్రౌడ్గా మనం చెప్పుకోవచ్చండి ఈ బిజినెస్ ప్లాన్. అయితే వాళ్ళందరికీ కూడా నెట్వర్క్ ఏదైతే ఉందో మనం అందరం ఉన్నాం అంటే లిస్టే కదా, అదంతా కూడా లిస్టే కదా. బయట ఏదైతే ప్రోడక్ట్ మనం తాగుతున్నామో థమ్స్అప్ అవ్వచ్చు, సోప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాడుతున్నాం, అదంతా కూడా లిస్ట్, మనం అందరం లిస్ట్. అలాగే బిజినెస్లో కూడా మనకి నెట్వర్క్ ఏ విధంగా ఎలా వస్తుందంటే మనకున్న లిస్ట్ ప్రకారం నెట్వర్క్ వస్తుంది. ఎలాగా ఏంటో చూసుకుంటే లిస్ట్ చాలా మంది లేదు 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 అంటారు. ప్రతి వ్యక్తి లైఫ్లో కూడా లిస్ట్ అనేది 100% ఉంటుంది, కానీ లిస్ట్ ఎలా తీయాలి ఎలా రాసుకోవాలనే విషయం క్లారిటీ రాదు. మీ లైఫ్లో ఏదైతే ఉందో మీకు రిలేటివ్స్ ఉన్నారు లేదా, చిన్నప్పటి నుంచి చదువుకున్నారు ఫ్రెండ్స్ ఉన్నారు లేదా, చుట్టుపక్కల వాళ్ళు ఏదైతే మీరు ఒక 10 to 5 years నుంచి లేదా 5 to 10 years నుంచి మీ సరౌండింగ్స్లో ఉంటున్నారు, ఈ నైబర్స్ మీకు తెలుస్తూ ఉంటారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ఇంజనీర్స్, టాయిలర్స్, బార్బర్స్, బ్యూటిషియన్స్, మెకానిక్స్, కార్పెంటర్స్, బిజినెస్ మ్యాన్స్, కాంట్రాక్టర్స్, లెక్చరర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఇలాగ 20 కేటగిరీలో ఉన్న వ్యక్తులు మన సరౌండింగ్స్లో ఉంటారు సార్. ఈ 20 కేటగిరీస్లో మనం చిన్నప్పటి నుంచి గడుపుతున్న లైఫ్లో వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యి ఉంటారు మనకి. వీళ్ళందరినీ కూడా మనం లిస్ట్ రాసుకోవచ్చు. అయితే రాసేటప్పుడు చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే ఈ వ్యక్తిని మనం ప్లాన్ చెప్తే వస్తాడా, రాడు కదా, ఎందుకు రాయడం వేస్ట్, పెన్లో ఇంక్ అయిపోద్ది అని ఎప్పుడు కూడా మాత్రం పెట్టుకోకండి. ముందు రాయడం వల్ల ఆ వ్యక్తి వస్తే బెస్టే కదా. ఏదైనప్పుడు మనం ఏదైనా ఒక శుభకార్యం ఇంట్లో చేస్తున్నప్పుడు 100% ఆ శుభకార్యం కోసం మనం లిస్ట్ ప్రిపేర్ చేస్తామా చేయమా? ఆ ప్రిపేర్ చేసేటప్పుడు ఈడు రాడని చెప్పి రాస్తామా? హలో, ఈ వ్యక్తి రాడు కదా అని చెప్పి పెన్ ఇంక్ వేస్ట్ ఈ పేరు రాయడమే అని చెప్పి ఆలోచిస్తాం అలాగేమన్నా? ఇంట్లో శుభకార్యానికి మనం ఏదైతే ఉందో అంత గొప్పగా లిస్ట్ రాస్తున్నప్పుడు ఇక్కడ ఒక 10 మందికి అవకాశం ఇవ్వచ్చున్నప్పుడు లిస్ట్ రాయడంలో తప్పేముందండి? సో ఆ విధంగా లిస్ట్ రాసేటప్పుడు కూడా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఏంటో చూసుకుంటే మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 150 పర్సన్స్, 150 మంది లిస్ట్ ప్రిపేర్ చేయాలి. అది ఎందుకండి? ఇద్దరిని జాయిన్ చేయడానికి 150 మంది పేర్లు ఎందుకండి? ఇద్దరినే కదా జాయిన్ చేయమన్నారు, 150 మంది ఎందుకండి? ఇద్దరిని జాయిన్ చేయాలంటే ఇద్దరికి ప్లాన్ చెప్తే సరిపోదు, కనీసం ఎక్కువ మందికి ప్లాన్ చెప్పాలి. అయితే మీరు ఈ అవకాశం ఏదైతే ఉందో మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా? హలో, ఈ అవకాశాన్ని మంచి అనుకుంటున్నారా చెడు అనుకుంటున్నారా? మీరు మంచి అనే కదా జాయిన్ అయ్యారు,
చెడు అయితే జాయిన్ అయ్యారు కదా. మంచి అనుకున్నప్పుడు మీరే బాగుపడితే సరిపోద్దా? మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు బాగుపడడం లేదా? మీకు మంచి అనిపించినప్పుడు మరి ఎదుటి వ్యక్తికి కూడా మంచే కదా అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ అవకాశాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళిన తప్పేముందండి? ఇప్పుడు మీరు చెప్పలేదు ఏదైతే ఉందో, ఒక 10 మందికి 20 మందికి చెప్పడం పెట్టి ఒక ఇద్దరు జాయిన్ అయిపోయారు. ఇద్దరు కూడా దమ్దారుగా వర్క్ చేసేస్తున్నారు. లెఫ్ట్ రైట్ వర్క్ చేయడం పెట్టి దగ్గర దగ్గర ఒక 4,000 టీం దగ్గర అయిపోయింది. మీరు కార్ తీసుకున్నారు. రేపు సక్సెస్ అయిన తర్వాత మీ స్టేటస్లో ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరైతే ప్లాన్ చెప్పలేదో ఆ వ్యక్తులు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్గా కనబడారు ఆ వ్యక్తికి. ఏం చేస్తున్నారు బాబు, చాలా బాగా సక్సెస్ అయ్యి ఏంటి ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్తారు? పలానా దాంట్లో లాగిన్ అయ్యి నేను ఇలా వర్క్ చేస్తున్నాను అంటే, మరి నాకెందుకు చెప్పలేదని మాట అంటాడు లేదా? హలో, అంత స్వార్థం ఎస్ ఏంట్రా? గురుజీ. ప్రతి ఎస్ దాంట్లోకి గురుజీ. ప్రతి చెత్త పనికి కూడా నన్ను ఇన్వాల్వ్ చేసేవాడివి. ప్రతి నెగిటివ్ ప్లేసెస్ కూడా నన్ను తీసుకెళ్లేవాడివి. ఇంత మంచి అవకాశం కోసం నాకెందుకు చెప్పలేదు? అంత స్వార్థమా అని అంటాడు లేదా? అప్పుడు ఆన్సర్ మన దగ్గర ఏముంటుంది అప్పుడు? ఏముండదు గురుజీ. ఏముండదు. అదే ఓ మొక్క ముందే ప్లాన్ చెప్పేస్తే, మనం జాయిన్ అయిన ఆ వ్యక్తికి ఇమీడియట్గా ప్లాన్ చెప్పేసిన తర్వాత రావడం రాకపోవడం తన ఇష్టం. వస్తే మంచిదే, రాలేదనుకోండి ఆ తర్వాత ఎప్పుడు మనం సక్సెస్ అయిన తర్వాత కనబడిన తర్వాత నీకు ఆల్రెడీ చెప్పానురా, నువ్వు తీసుకోలేదు ఈ అవకాశాన్ని, నేను అది పట్టుకుని వర్క్ చేయడం బట్టి నేను సక్సెస్ అయ్యాను అని చెప్పితే అప్పుడు తనే ఫీల్ అవుతాడు ఆటోమేటిక్గా. అవును కదా, ఆ రోజు మనం తీసుకుంటే ఇలా మనం కూడా ఉన్నాం అని చెప్పి తను కూడా జర్నీ చేస్తాడు. చెప్పడం తప్పేముంది? చెప్పడానికి ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఉందో మీకు ఒక అప్లయన్స్ ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తా అంటున్నారు కదా, మీరే చెప్పమనట్లేదే, మీరు పరిచయం చేయను అన్నారు. అందుకనే ఎప్పుడు కూడా రాసేటప్పుడు వీడు జాయిన్ అవుతాడా జాయిన్ అవ్వడా, వీడు వేస్ట్, వీడి కోసం ఇంకు కూడా వేస్ట్ అని చెప్పుడు కూడా అలా కంజెస్ట్గా ఆలోచించకండి. ఫస్ట్ ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు కూడా మన మైండ్లోని. నేమ్ ఏదైతే ఉందో 100% రాసేయడమే. 150 మంది లిస్ట్ రాసేటప్పుడు హార్ట్ఫుల్గా రాయండి, డౌట్తో రాయకండి. మీరు డౌట్తో ఏ పేరు అయితే రాస్తున్నారో ఆ డౌట్గా ఉన్న వ్యక్తి రాడు, ఎప్పుడు రాడు. హార్ట్ఫుల్గా రాయండి. రాసే వ్యక్తి ఏదైతే ఉందో 100% నా బిజినెస్లోకి వస్తాడు అని చెప్పే విధంగా రాయండి, 100% అవుతుంది. 150 మంది లిస్ట్ రాయండి. అందులో ఆ 150 మందిలో మీకు టాప్ 20 లిస్ట్ ఉంటుంది. మీ మాట వినే వ్యక్తులు, మీరంటే అభిమానించే వ్యక్తులు వాళ్ళు ఉంటారు. మీ ఫేస్ వాల్యూని చూసి, అరే బావ నువ్వు ఉన్నావు కదరా చేద్దాం, నువ్వు ఉన్నావు కదా అక్క చేద్దాం అని చెప్పి ఉంటారు. వాళ్ళకే ముందు ప్లాన్ చెప్పించాలి. ఎవరితో? మీ యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ ప్లాన్ చెప్పించాలి. మీరు వెళ్ళి చెప్పకూడదు. వాళ్ళని యూస్ చేసుకొని ఈ ప్లాన్ వాళ్ళకి చెప్పించాలి. డైరెక్ట్గా ప్లాన్ చెప్పడం కూడా ఎవరికి చెప్పేస్తారంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులు, అంటే ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులు ఏముంటారు జనరల్గా, మన మాట వినేస్తారు కదా, మనం ఏం చెప్తే కొంచెం బెటర్గా వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని మనం బెస్ట్గానే ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు మన మాట వింటారు కదా అని చెప్పి తక్కువలో ఉన్నారు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదండి, ముందు మన మైండ్లో ఉన్నది ఆలోచన. అది మీకు మీ మాట మీద ఒక మంచి వాల్యూ క్రియేట్ అయ్యి ఫైనాన్షియల్గా మీకన్నా బెటర్గా ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మీ రిజల్ట్ వస్తుంది. ఎదుటి వ్యక్తి మనం ఏదైతే ఉందో ఏం చూస్తాడు? నీ దగ్గర సక్సెస్ ఉందా లేదా అనేగా చూస్తాడు. ఈ బిజినెస్లో నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదా అనేగా చూస్తాడు. ముందుకు వెళ్ళాలంటే ముందు మన బిజినెస్ లాగిన్ అయ్యే వ్యక్తి రావాలి. లాగిన్ అయ్యే వ్యక్తి వచ్చిన తర్వాతే మీకు చెక్ వస్తుంది. ఆ చెక్ చూపించి మన బిజినెస్ చేయడం తర్వాత. ఎస్ సార్ నో? ఫైనాన్షియల్గా లోగా ఉన్న వ్యక్తులు మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే బిజినెస్లోకి రావడానికే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. దాంతో మన చెక్ రాదు. ఎవరో జాయిన్ అవ్వకుండా మన చెక్ ఎలా వచ్చేస్తుంది? సో అందుకనే చూస్ చేసుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా జనరల్గా మీ ఫేస్కి వాల్యూ ఇచ్చే వ్యక్తులు ఉంటారు. టాప్ 20 లిస్ట్ ఉంటుంది. ఆ టాప్ 20 లిస్ట్ని మీరు ఫస్ట్ బయట పెట్టండి. అందులోంచి 20 మందికి ప్లాన్ చెప్తే, ఒక విషయం చెప్పండి, 20 మంది ప్లాన్ చెప్తే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? హలో, ఒక ఇద్దరు గురుజీ. ఇద్దరు. జనరల్గా మీరు 20 మంది ప్లాన్ చెప్తే మినిమం తక్కువలో తక్కువ ఎంత, ఎందుకంటే బెస్ట్ పర్సన్స్కే చెప్తున్నాం ఫస్ట్. ఏ ముఖ పరిచయం లేని వ్యక్తిని కాదు, బెస్ట్ పర్సన్స్కే చెప్తున్నాం. ఒక ఇద్దరనే మినిమం రావచ్చు. ఇద్దరు రావడం బట్టి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ రావడం బట్టి వీళ్ళిద్దరి నుంచి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? స్లాబ్తో కలిపి 2,400 ఇన్కమ్ వస్తుంది. ఎస్ సార్ నో? ఇలా 2,400 ఇన్కమ్ వస్తుంది. ఈ 2,400 ఇన్కమ్ రావడం బట్టి ఈ ఇన్కమ్ వచ్చే లోపల స్లాబ్ బెనిఫిట్, ఆ స్లాబ్ అచీవ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అప్పటికి ప్రాఫిట్ వచ్చేస్తుంది. 1 వీక్లో ప్రాఫిట్ మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ.
అప్పటికి ఒక 20% 30% మీ ఇన్కమ్ వస్తుంది మీరు పెట్టిన దాంట్లోంచి. అప్పటికి మీ డౌన్లో ఒక 2 మెంబర్స్ టీం వచ్చారు. దానివల్ల కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది లేదా? అమ్మయ్య, నేను పర్చేస్ చేసిన దానికి ప్రోడక్ట్ నా దగ్గరికి వచ్చేసింది. నేను పెట్టిన అమౌంట్లో మినిమం ఎంతో కొంత పర్సెంటేజ్ అమౌంట్ వచ్చింది. ఇద్దరు టీం ఉన్నారు నా కిందన, అంటే జాయిన్ అవుతున్నారు జనాలు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఒక మంచి రికగ్నిషన్ కూడా పడుతుంది. స్లాబ్ రికగ్నైజేషన్ పడడం బట్టి, ఆ రికగ్నిషన్ జరగడం బట్టి మీ డౌన్లో ఉన్న వ్యక్తులు తీసుకెళ్ళరా ఆ రికగ్నిషన్కి. ఆ ఇద్దరు కూడా చూస్తారు మీ రికగ్నిషన్. ఇంతమందిలో మన పేరు అనౌన్స్ చేసి ఎంత గ్రాండ్గా రికగ్నిషన్ చేస్తున్నారు. ఇందులో చాలా బెస్ట్ ఉంది, మనం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఆటోమేటిక్గా ఆ వ్యక్తి కూడా బిజినెస్ చేస్తారు. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ స్లాబ్ రికగ్నిషన్ కారణమైన వ్యక్తిని తీసుకురారు. హలో, ఆ స్లాబ్ రికగ్నిషన్కి ఎవరైతే రావడం బట్టి ఆ స్లాబ్ రికగ్నిషన్ జరుగుతుందో ఆ వ్యక్తులను తీసుకురారు. మీరు అచీవ్ చేసిన దాన్ని మీ డౌన్లో ఉన్న వ్యక్తికి చూపించకపోతే మీ బిజినెస్ ఎంత ముందుకు వెళ్తుంది, ఎక్కడికి ముందుకు వెళ్తుంది? రికగ్నిషన్కి రమ్మన్నారు కదా అని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళిపోవడం కాదు. ఆ రికగ్నిషన్ కారణమైన వ్యక్తులను తీసుకురావాలి. అప్పుడే కదా మీ బిజినెస్ని. ఎందుకు రికగ్నిషన్ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయించుకుంటున్నాం చెప్పండి, ఒక విషయం చెప్పండి నాకు. హలో, రికగ్నిషన్ ఎందుకోసం చేస్తున్నారు? బయట ప్రపంచంలో చేసే పనికి గుర్తింపు ఉండదు గురించి. ఇక్కడ మనం తీసుకోవడం వల్ల మన టీం కూడా అదే తీసుకోవాలనుకుంటారు. జనరల్గా రికగ్నిషన్ ఎందుకు చేయాలంటే బిజినెస్లో ఏదైతుందో గుర్తింపు కోసం. ప్లస్ అంతమందిలో ఎందుకు రికగ్నిషన్ చేస్తారు అంటే ఈ బిజినెస్లో నువ్వు ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అచీవ్మెంట్ కింద క్రియేట్ అవుతుంది. ఇది నువ్వు చూపించుకొని బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఇమేజ్ పరంగా చూపించే బదులు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తే అది వేరు కదా. ఇప్పుడు బయట వ్యక్తులకి ఎవరికో వేరే టీంకి చూపించడం వెళ్తే నువ్వు ముందుకు వెళ్ళగలవా? ఆ రికగ్నిషన్ జరిగేటప్పుడు వేరే టీంకి చూపిస్తే నువ్వు ముందుకు వెళ్ళగలవా? నీ టీంకి నువ్వు చూపిస్తేనే కదా నువ్వు ముందుకు వెళ్ళగలవు. చేసుకోవచ్చు. సో ఆ విషయం క్లారిటీ రావాలి. సో మీరు ఎప్పుడైతే ఎప్పుడైనా ఫస్ట్ రికగ్నిషన్ చేసుకున్నప్పుడు ఆ రికగ్నిషన్ కారణమైన వ్యక్తులు ముగ్గురు జాయిన్ అవుతూ ఉంటారు. ఆ ముగ్గురిని మీరు అందులో కూర్చోబెట్టి మీ రికగ్నిషన్ చూపించుకోగలిగితే వాళ్ళకి కూడా అది కావాలనిపిస్తుంది. వాళ్ళకి కావాలనిచ్చినప్పుడు వాళ్ళు కూడా వర్క్ చేయడం బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు ఇన్కమ్, మనం కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా బెస్ట్గా రికగ్నిషన్ జరుగుతూ ఉంటాయి. అయితే లిస్ట్ అయితే రాస్తాం, ఇన్వైట్ చేయాలి. లిస్ట్ రాసిన తర్వాత ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేటప్పుడు డూస్ డోంట్స్ ఉంటాయండి. చాలామంది ఎఫ్ఎం చేయడం ఏంటంటే డూస్ డోంట్స్ అనుకుంటారు. ఇవి చెప్పితే చాలు అనుకుంటాం. ఈ రెండు చెప్పితే ఎఫ్ఎం అవ్వదండి. అది మీరు ఎన్ని చెప్పండి, ఈ రెండే చెప్పండి. డోంట్స్ చెప్పండి, మామూలు ఓవరాల్గా డోంట్స్ చెప్పే, కానీ ఆ డోంట్స్ చెప్పొద్దన్నారో అవే చెప్పేస్తారు. ఎస్ సార్, 100% దాన్ని ఫాలో అవుతారు అనుకుంటున్నారా? అవచ్చు. అవరు. అయితే డోంట్స్ ఏంటి, చెప్పే విషయాలు ఏంటి, చెప్పుకునే విషయాలని చూసుకుంటే ముందు చెప్పుకునే విషయాలని చూద్దాం సార్. ఇన్వైట్ చేసేటప్పుడు జనరల్గాన ఇప్పుడు ఏదైనా ఒక పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నాం, మన ఇంట్లో ఏదో ఒక పెళ్లి జరుగుతుంది, ఎదుటి వ్యక్తికి ఇన్వైట్ చేస్తున్నాం. ఎలా పెడితే నువ్వు అలా అప్రోచ్ అయిపోతామంటారా ఆయన ఇన్వైట్ చేసేటప్పుడు? వాట్సాప్లో చాలా మందికి ఇన్విటేషన్ కార్డు పంపించేస్తూ ఉంటాం, అందరూ వచ్చేసారు అలాగా. అవును. ఫోన్ చేసి అందరికి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం, అందరూ వచ్చేసారా? ఆ ఇన్విటేషన్ ఎవరికైతే ప్రాపర్గా మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఇన్వైట్ చేస్తామో హార్ట్ఫుల్గా, అప్పుడే వస్తాడు ఆ వ్యక్తి. సో అప్పుడు ఇన్వైట్ చేసేటప్పుడు కూడా చేయకుండా పనులు ఉంటాయి. ఎలా పడితే అలాగా, రే బాబు వచ్చేరా, పలానా రోజున పెళ్ళి ఉంది ఇంట్లోనే వచ్చాయి అని కార్డు ఇచ్చి చేతిలో పెట్టేసి వచ్చేస్తే రాడు. చెప్పకుండా విషయాలు అయ్యే మెయిన్, చేయకూడని విషయాలు అయ్యే. అయితే ఇందులో కూడా అలాగే చేయకూడని విషయాలని చూసుకుంటే కంపెనీ పేరు వచ్చి చెప్పకూడదండి. నేమ్ ఆఫ్ ది కంపెనీ పేరు ఏంటో చెప్పకూడదు ఇన్వైట్ చేసేటప్పుడు. నేచర్ ఆఫ్ వర్క్, ఏం వర్క్ చేయాలో కూడా చెప్పకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎంతో కూడా చెప్పకూడదు. పబ్లిక్ ప్లేస్లో అసలు ఇన్వైట్ చేయకూడదు. ప్లాన్ కూడా చెప్పకూడదు పబ్లిక్ ప్లేస్లో. అలాగే హరి కంగారు అసలు చెప్పకూడదు.
ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో టీ అయ్యి తాగకూడదు. అదంటే టీ నాకు చాలా ఇష్టం కదా, టీ ఇచ్చినప్పుడు ఎందుకు వద్దనుకోవాలి, టీ తాగేస్తానని అంటే అవదు. ఎందుకు తాగకూడదు, ఎందుకు చేయకూడదు ఈ పనులు చూసుకుంటే, కంపెనీ పేరు ఎందుకు చెప్పకూడదు అంటే, సార్ ఏమైనా ఫ్రాడా అని ఇమ్మీడియట్గా డౌట్ వస్తుంటుంది. ఫ్రాడ్ అది కాదండి. కంపెనీ పేరు ఎందుకు చెప్పకూడదు అంటే, కంపెనీ పేరు ఏంటి, షేప్ షాప్. పేర్లో లాస్ట్ ఏముంది, షాప్ అని ఉంది. షాప్ ఉంది, ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి ఏమడుగుతాడు, ఏమైనా షాపింగ్ చేయాలా. షాపింగ్ చేయాలి. షాప్ అంటున్నాం, షాప్లో ఏం చేస్తాం జనరల్గా, కొనడమా లేదా అమ్మడమా, ఈ రెండు పనులగా చేస్తారు జనరల్గా షాప్ అంటే. Yes. షాప్ అన్న అయినా కొనాలరా అని అడుగుతూ ఉంటాడు. కొనాలరా, జస్ట్ ఇలాగ ఎంతరా, ఎంత పెట్టి కొనాలరా అని అడుగుతాడు. ఏమీ లేదురా బాబా, ఒక 18,000 20,000 పెట్టి షాపింగ్ చేయను. మరి తర్వాత నేనేం చేయాలిరా, ఏమీ లేదు, నువ్వు ఎలాగైతే షాపింగ్ చేసావో ఇద్దరితో అలాగే షాపింగ్ చేయించు. వెంటనే సరే బాబు ఇదిగో 20,000 ఫోన్పే చేస్తున్నాను, జాయిన్ చేశాను అనుకోవడం చెప్పి అంటాడా. నో గురించి. అక్కడ కంపెనీ పేరు ఎందుకు చెప్పకూడదు అంటే, కంపెనీ ఫ్రాడ్ అది కాదండి, చెప్పచ్చు కంపెనీ పేరు. తర్వాత వచ్చి ఆన్సర్స్కి నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలిగితే చెప్పాలి. సో కంపెనీ పేరు చెప్పడం బట్టి ఈ క్వశ్చన్స్ రైజ్ అయిపోయాయి, ఇన్వెస్ట్మెంట్ అంతా ఏం పని చేయాలి అనే విషయాలు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. వీటికి ఆన్సర్స్ నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు చెప్పగలిగితేనే కంపెనీ పేరు చెప్పాలి. సో ఆ స్టార్టింగ్లో మనకు ఆ కాన్ఫిడెన్స్ రాదు కదా, అందుకని కంపెనీ పేరు చెప్పి ఇన్వైట్ చేయకూడదు అంటారు. అంతేగాని కంపెనీ పేరు చెప్పడంలో తప్పేం కాదు. అలాగే పబ్లిక్ ప్లేస్లో ఎందుకు డిస్కస్ చేయకూడదు, రకరకాల వ్యక్తులు పీపుల్స్ ఉంటారు సరౌండింగ్స్లో, వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది, వినే వ్యక్తి మీద ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్గా వెళ్ళలే. అందుకనే పబ్లిక్ ప్లేస్లో డిస్కస్ చేయకూడదు అంట. అలాగే కంగారు అసలు ప్లాన్ చెప్పించకూడదు. ఎందుకు చెప్పించకూడదు, చాలామంది ఏం చేస్తారంటే అప్లైన్ వచ్చాడు కదా అని చెప్పి అప్పటికప్పుడు అప్లైన్ వచ్చాడు కదా అని అప్పటికప్పుడు సెట్ చేసిస్తూ ఉంటారు. ఆడు ఏ మైండ్లో ఆలోచిస్తున్నాడో ఏంటో, అసలు ఆ వ్యక్తి మైండ్ ఎలా ఉందో అప్పుడు ప్రజెంట్ అనేది ఏమీ ఆలోచించకుండా అప్లైన్ వచ్చాడు ప్లాన్ చెప్పించేయాలి ఇమ్మీడియట్గా అని చెప్పి కూర్చోపెట్టి చేస్తూ ఉంటారు. ఆవిడేమో కర్రీ ఏదో వండుకుంటూ ఉంటుంది వంటింట్లోని, ఈ గ్యాప్లో కూర మాడిపోతుందని చెప్పి ఆవిడ మైండ్ ఏమో అక్కడ ఉంటుంది. ఈ గ్యాప్లో ఏముంటుంది, ఆడు ఆల్రెడీ ఒక వారం రోజుల ముందే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఉంటాడు, ఎక్కడికి ఊరు వెళ్ళడానికి ఆ ప్రయాణంలో ఉంటాడు, ఆల్రెడీ లగేజ్ బ్యాగ్ సర్దుకుంటున్నాడు. ఆ గ్యాప్లో ప్లాన్ చెప్పమంటే ఎలా చెప్పేస్తాం, ఎస్ఆర్ను. చాలామంది సండే కూడా చాలా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. సండేకి ఎప్పుడో ముందు సండే నుంచి కూడా ప్రిపేర్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ సండే అప్పటికప్పుడు వెళ్ళి ప్లాన్ చెప్పేసి కూర్చోబెట్టేద్దాం అంటే ఎలా అవుతుంది. ఆ సండే కోసం ఒక వారం రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వ్యక్తి ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాడు, అప్పటికప్పటికి ఎలా సెట్ అయిపోతాయి. సో దయచేసి చెప్తున్నాను, ఇది ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చెప్పే ప్లాన్ కాదండి. 5 నిమిషాల్లో ప్లాన్ చెప్పంటే ఏం చెప్తాం, ఏమీ లేదండి, షేప్ షాప్ ఉంది, షాపింగ్ చేయాలి, ఇద్దరు జాయిన్ చేయాలి, వారం డబ్బులు వస్తాయి, ఇంతేనా, అంతకని ఇంకేం చెప్పగలం, ఇలా ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, అంతేనా చెప్పగలం, ఇంకేం చెప్పగలమా, ఏం చూపించగలమా. నో గురించి. ఇలా చెప్తే ఎవడో జాయిన్ అవ్వడం. అందుకనే కంగారుగా ఎప్పుడు ప్లాన్ చెప్పించకండి. అలాగే ఇన్వైట్ చేసేటప్పుడు ఎందుకు టీలు తాగకూడదు అంటే, ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాం మనం, ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు సండే వెన్యూస్ జరుగుతున్నాయి, ఒక ఇన్విటేషన్ కార్డ్స్ అవి ఉంటాయి, మీకు తెలిసిన లిస్ట్ని ప్రిపేర్ చేసుకుని ఆ ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళారు, కార్డు పట్టుకొని వెళ్ళారు, పలానా దగ్గర ఇలాగ ఏదైతే ఉందో, రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు కాకినాడలో జరుగుతుంది, రేపు ఒక గ్రేట్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ రేపు కాకినాడకు వస్తున్నారండి, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా జాబ్ చేశారు, చేసి అక్కడ కూడా సక్సెస్ తీసుకొని ఆయన కూడా ఒక పార్ట్ టైంగా టేకప్ చేసి ఈరోజు ఫుల్ టైం కంప్లీట్గా రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నారు. అలాంటి పర్సన్ ఒక 9,000 మెంబర్స్కి అవకాశం ఇచ్చిన పర్సన్ రేపు ఇక్కడ కాకినాడ రాబోతున్నారు అని చెప్పి కార్డు, ఇలాంటి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాబోతున్నారు సార్, ఫస్ట్ టైం మన కాకినాడ వస్తున్నారు అని చెప్పి ఇన్వైట్ చేసాం. జనరల్గా మన ఇండియన్స్కున్న అలవాటు ఏంటి, ఇంటికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకొని ఏదో ఇవ్వడం కోసం చూస్తారు, లేదా అదా వాటర్ అవ్వచ్చు, కూల్ డ్రింక్ అవ్వచ్చు, అయితే టీ అవ్వచ్చు. టీ అలవాటు ఉంది కదని చెప్పి బాబు ఉండు చాలా రోజుల తర్వాత వచ్చావు కదని చెప్పి టీ ఇచ్చారు. ఆ టీ అంటే నువ్వు తాగేయగలవు మంచినీళ్ళు తాగినట్టు, హలో, అలా తాగితే ఏమవుద్ది, నో గురించి. మొత్తం నోరు కాలిపోద్ది మొత్తం. హలో, దాన్ని తాగడానికి కొంచెం టైం పెట్టాలి, నువ్వు చెప్పేసి కార్డు ఇచ్చేసి వచ్చేసినానికి కూడా అవ్వదు, టీ తాగడానికి నువ్వు టైం పెట్టాలి. ఈ టీ తాగే టైంలో ఇన్ఫర్మేషన్ లాగుతాడు ఎదుటి వ్యక్తి, వేసుకోవచ్చు. ఏమని, ఏంటి అసలు, దేని గురించి అసలు ఇది,
వస్తాను నేను అక్కడికి ఎలాగో వస్తాను, రావడం అయినా రాను, ఆ భానుగుడి జంక్షన్ నేను వస్తాను, నేను ఎలాగో వస్తాను. అసలు ఏంటిది, దేని గురించి నువ్వు చెప్పొచ్చు కదా, వాళ్ళు ఎవరో గురించి ఎందుకు, నువ్వు చెప్పే దాన్ని బట్టి నేను ఎలాగో వస్తాను రావడం అని చెప్తే టీ ఇచ్చిన మొహమాటానికి ఆటోమేటిక్గా నువ్వు ఇన్ఫర్మేషన్ బయట పెట్టేస్తావు. టీ ఇచ్చారు అనవసరంగాను, మళ్ళీ చెప్పకపోతే ఏమనేసుకుంటారని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇచ్చేస్తావు. వెంటనే టీ తాగిన తర్వాత ఎంతకి ఫోన్ చేస్తాం కానీ ఈవినింగ్ అక్కడ వెన్యూకి వెళ్ళిన తర్వాత ఇంతకి రావట్లేదు అంతకి రావట్లేదు వచ్చేస్తాను చెప్పాడు కదా అని చెప్పి ఉంటాం. ఆడు రాడో, ఫోన్ ఎత్తడు. చాలామంది ఇన్వైట్ చేసిన తర్వాత వెన్యూ వాళ్ళకి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తూ ఉంటారు, సార్ ఫోన్లు ఎత్తట్లేదండి, ఎవరు రావట్లేదు అంటే రీజన్ ఏంటంటే నువ్వు ఇచ్చే ఇన్విటేషన్ ప్రాపర్గా లేదని అర్థం. హలో, అక్కడ టీ తాగడం కాదు, తీసుకో. నేను ఎందుకు తాగకూడదు అంటే రీజన్ ఏంటంటే టీ తాగేంత టైం స్పెండ్ చేస్తాను. అదే కార్డు ఇచ్చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే ఉందో ఇన్వైట్ చేసి బయటకు వచ్చేస్తే ఉండదు. నువ్వు టైం పెట్టడం బట్టి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే తప్ప టీలో అయ్యి తాగడం తప్పేం కాదు. నువ్వు ప్లాన్కి వెళ్ళినప్పుడు టీ తాగుకో, నీ ఇష్టం అది. ప్లాన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏదైనా తాగు, పర్లేదు. కానీ ఇన్వైట్ చేసేటప్పుడు మాత్రం అస్సలు తాగకూడదు. ఎస్ఆర్నో, ఇవి డోంట్స్ మాత్రం 100% వీటిని ఫాలో చేస్తేనే అవుతుందంట. అయితే ఇవన్నీ చెప్పొద్దు అన్నారు, ఏం చేయాలి చూసుకుంటే ఇన్విటేషన్ మీరు ఎంత షార్ట్గా ఇస్తే అంత మంచిదండి. ఏమీ లేదండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒరే బాబా ఫోన్లో అనుకోండి, ఎగ్జాంపుల్ ఫోన్లో మాట్లాడుతున్నారు, రేపు సండేకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే ఎలా ఉన్నావు ఏంటని విష్ చేసుకున్న తర్వాత, ఒరే బాబా ఏంటి నీ ప్లానింగ్స్ ఏంటి, రేపు సండే కదా ఏంటి నీ ప్లానింగ్స్ అంటే, ఏమి లేదురా బాబా ఇంటి దగ్గర అన్నాడు అనుకోండి. సరే అయితే నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను ఎప్పటి నుంచి యాక్చువల్లీ, అయితే సరైన టైం దొరికింది. రేపు ఒక గ్రేట్ పర్సన్ రాబోతున్నారు మన కాకినాడకి, అది కూడా వైజాగ్ నుంచి. ఒక డిపార్ట్మెంట్ జాబ్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేశారు పార్ట్ టైంగా. దాని నుంచి చాలా సక్సెస్ఫుల్ అయ్యారు ఆయన. చేస్తూ ఈరోజు కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ ద్వారా 9,000 మందికి అవకాశం ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ ద్వారా. సో దాంట్లో అనగానే ఈరోజు ఆయన మాకు ఒక ఏదైతే కొన్ని 4 ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చారు మాకు. నలుగురికి ఇచ్చారు ఛాన్స్. ఆ నలుగురిలో నువ్వు నాకు బెస్ట్ అనిపించింది. ముందు నీకే చెప్తున్నాను, నువ్వు వస్తానంటేనే అక్కడ నీ సీట్ కన్ఫర్మ్ చేస్తాను. అని చెప్పాలి. సరే అని చెప్పి ఏమంటాడు అప్పుడు దాన్ని బట్టి, సరే బాబు వస్తాను 100%. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వస్తానంటేనే. మళ్ళీ నువ్వు రాలేదని నేను అక్కడ ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేస్తాను అనుకో, అనవసరంగా నేను పే చేయాల్సి వస్తుంది. ఇక నువ్వేమీ పే చేయాల్సిన లేదు, ఫ్రీ ఎంట్రీయే నీకు అని చెప్తే 100% వస్తాడా రాడా? హలో, ఆ విధంగా తీసుకోవచ్చు. ఇన్వైట్ చేయాలి. అడుగుతాడు, ఏంట్రా బాబా ఏంటి అని అడుగుతాడు. నీకు ఎందుకు అంత తొందర, నువ్వు వస్తే 100% అక్కడ ఏంటో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్నీ చెప్తారు అక్కడ అని చెప్పి ఇన్వైట్ చేయాలి. ఇక్కడ విషయంలో నేను కంపెనీ పేరు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, జాయినింగ్ అని వర్డ్ కానీ ఏమైనా యూజ్ చేశానా? నో గురుజీ. సింపుల్గా వచ్చే చీఫ్ గెస్ట్ కోసం హైలైట్ చేశాను. ఆయన చేసిన పని ఏదైతే ఉందో ఒక ప్రాజెక్ట్ అని డిస్కస్ చేశాను. ఎంతమందికి అవకాశం ఇచ్చారనే విషయం చెప్పాను. అంతేనా? ఇంతగా నేను చెప్పానా? ఏం చెప్పలేదు. గురుజీ. ఈ విధంగా ఇన్వైట్ చేస్తే ఆ వ్యక్తికి ఎందుకు డౌట్ వస్తుంది, ఇది మార్కెటింగు, ఇది చైను, ఇరికించేసేది అని డౌట్స్ ఏమైనా వస్తాయా? నో గురుజీ. మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే డౌట్గా చెప్తాం, అటు వ్యక్తికి డౌట్లు వస్తాయి. ఇలా ఒక ఫ్లూయెంట్గా కాన్ఫిడెన్స్గా ఇన్విటేషన్ ఇస్తే 100% వ్యక్తి వస్తాడంట. అందుకని ఇన్వైట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జాయినింగ్ అని వర్డ్ కానీ, మార్కెటింగ్ అని కానీ, షాపింగ్ అని కానీ ఇలాంటి విషయాలు చెప్పకూడదు. ఎస్ఆర్ను ఇలాగ ఏదైతే ఉందో మనం ఒక 20 మెంబర్స్కి ఇన్విటేషన్ ఇవ్వాలి. మన టాప్ 20 లిస్ట్ ఏదైతే ఉందో ఆ 20 మెంబర్స్కి ఇన్విటేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ప్లాన్స్ సెట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇన్విటేషన్ రేపు సండేకి ఇన్విటేషన్ ఇమ్మన్నారు కదని చెప్పి ఇన్వైట్ చేసి 5గురు వచ్చారంటే ఎప్పుడు కూడా రాదండి. రేషియో ఉంటుంది, 100% రేషియో ఉంటుంది, ప్రతి దాంట్లో రేషియో ఉంటుంది. మీరు ఒక 5గురు కూర్చోబెడదాం అనుకున్నప్పుడు 100% 20 మెంబర్స్ పైనే ఇన్విటేషన్ ఇవ్వాలి. 25 మంది పైనే ఇన్విటేషన్ ఇవ్వాలి. అప్పుడే 5గురు వస్తారు. మనం 5గురిని పిలిచేసి 5గురిని వచ్చారంటే ఒకరు కూడా రాడు. ఒక్కోసారి 10 మందిని పిలిచినా కూడా ఒకరు కూడా రాడు.
మనం ఎంతమందిని కూర్చోబెడదాం అనుకున్నప్పుడు క్లారిటీ ఉంటే అంతమందికి డబుల్ త్రిబుల్ 3 times ఇన్విటేషన్ ఇవ్వాలి, అప్పుడే వస్తారు. ఎస్ సార్ నో. అయితే దీంట్లో కూడా టూల్స్ ఉంటాయండి, ఎందుకంటే ఏ పని చేయడానికి కోసమైనా టూల్స్ ఉండాలి. పనిముట్లు లేనిది ఏ పని చేయలేము. ఇప్పుడు ఏదైతే ఉందో గడ్డి కోసే వ్యక్తికి ఏం కావాలి? కొడవలు కావాలి. కొడవలు నాకెందుకు, టూల్ ఎందుకు, నాకు చెయ్యి ఉంది కదా మంచి షార్ప్గా ఉంది, నేను కోసేస్తానంటే వద్దా? గురుజీ కొడవలు కావాలి గురుజీ. సో కొడవలు లేకుండా చేతితో కోసేద్దాం అంటే వద్దేటి? అవదు గురుజీ. ఈ టూల్స్ ఎందుకులే, నేను నా చేతిలోనే ఇదిగో ఉన్నాయి, నా ప్లాన్ ఇది ఎంత ఇందులో నీళ్ళ కనబడిపోతుందని చెప్పి ఇందులో చూపిస్తావా? నోమా గురుజీ. టూల్స్ అలాగే మన బిజినెస్ లో ముందుకెళ్ళడానికి టూల్స్ కావాలండి. మన షాపింగ్ చేసినప్పుడు ఏదైతే ఉందో, మన జనరల్గా చాలా మంది చెప్పే ఆలోచన ఏంటంటే, షాపింగ్ చేసాం కదా మళ్ళీ దీనికి వెళ్ళి అమౌంట్ పే చేయాలా, 400 రూపాయలు ఎందుకని అని చెప్పి మాత్రం ఆలోచించకండి. సక్సెస్ అవ్వడం కోసం వచ్చాం. ఒక 20,000 పెట్టిన వ్యక్తి ఒక 400 రూపాయల కోసం మనం ఆలోచించకూడదు సార్. ఈ టూల్స్ ఏదైతే ఉందో లైఫ్ టైం మీతో పాటు జర్నీ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి సార్, ఇవే యూజ్ అవుతాయి నేను అని చెప్పి చెప్పాలి. అంతేగాని తీసుకోండి సార్ టూల్స్ అని చెప్పి ఇప్పుడు కాదు, దాని బెనిఫిట్ చెప్పాలి. సార్ మీరు ప్యాకేజ్ తీసుకోవడానికి ఏదైతే ఉందో అమౌంట్ యూజ్ అయింది, ఐడి తీసుకోవడానికి అది యూజ్ అయింది, కానీ బిజినెస్లో ముందుకు వెళ్ళాలి, మీకు చెక్ తీసుకోవాలంటే ఈ టూల్ ఉండాలి సార్. ఈ టూల్ లేకుండా ఏమీ అవ్వదు సార్. మీకు చూపించిన ఇన్కమ్ అంతా మీకు రావాలి అంటే ఇవి ఉండడం బట్టి మీకు వస్తుంది అని చెప్పాలి. సో ఈ టూల్స్ వస్తాయని చెప్పాలి. నెక్స్ట్ ఫర్దర్గా ఈ టూల్స్ మీరు తీసుకోవాలి 100%. అలాగే ఎవ్రీ ఫ్రైడే ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ వ్యక్తి వస్తాడా రాడా బాబాయ్ ట్రైనింగ్ మీటింగ్ అని చెప్తే రాడేమని చెప్పి మాత్రం అనుకోకండి, వస్తాడా రాడని చెప్పి విషయాలు ఉండవు. సో అయితే ఈ ట్రైనింగ్ రావడం వల్ల బెనిఫిట్ చెప్పాలి. హలో, ఈ ట్రైనింగ్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటో చెప్పాలి. ఈ ప్రతి వారం ట్రైనింగ్ రావడం బట్టి మన బిజినెస్ ఎంత ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనే విషయం క్లారిటీ వస్తుంది. అలాగే మీతో పాటు మీ టీంకి కూడా కూర్చోబెడితే సేమ్ నాలెడ్జ్, మీరు తీసుకున్న నాలెడ్జ్ వాళ్ళకి కూడా షేర్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ వ్యక్తులతో ఎలా బిజినెస్ చేయాలనే విషయం అక్కడ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టార్గెట్స్ కానీ ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ బిజినెస్ ఆ ట్రైనింగ్లో తెలుస్తుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్న అంత బెనిఫిట్స్ ఉంటాయండి. లెసన్స్ వాయిస్ అనిపిస్తుందా? క్లియర్ గురించి క్లియర్. అయితే సింపుల్గా ఒకటండి, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకోవాలంటే బేసిక్ స్టెప్స్ ఉంటాయన్నమాట. బేసిక్ స్టెప్స్ మన రాయల్ టైగర్ టీమ్ అంటారు. ఈ రాయల్ టైగర్ టీంలో బేసిక్ స్టెప్స్ ఏంటో చూసుకుంటే, ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు, లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ప్లాన్ చెప్పించాలి. ప్లాన్ చెప్పిన తర్వాత కొంతమంది వస్తారు, కొంతమంది రారు. రాలని వ్యక్తిని అలా వదిలేకుండా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఫాలోఅప్ చేసిన వెంటనే ఇమీడియట్గా డీడీ ఇస్తాడు. అది ఫాలోఅప్ అనేది ఒకసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాలోఅప్ చేయాలి. తర్వాత డీడీ ఇస్తాడు. అమౌంట్ ఇచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఎఫ్ఎం చేసి టూల్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళతో టాప్ 20 లిస్ట్ ప్రిపేర్ చేయాలి. టాప్ 20 లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 20 మంది ప్లాన్ చెప్తే 100% ఒక ముగ్గురు జాయిన్ అవుతారు. ముగ్గురు జాయిన్ అవడం బట్టి క్యూఎస్ఏ అవుతారు. 6,900 ఇన్కమ్. ఒకే వారంలో జాయిన్ అయితే 6,900 ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంతోపాటు ట్రైనింగ్స్, కో ట్రైనింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కో ట్రైనింగ్ దానికి పికప్ చేయాలి. ఇలాగా సిస్టమ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ సిస్టమ్ యాక్టివిటీస్లో మనం ఉంటూ మన టీంను ఉంచగలిగితే మనం ఈ బిజినెస్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో మీరు ఏది స్కిప్ చేసినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినది ఎప్పుడు రాదు. ఇందులో ప్రతి దానికి మన టైం పెట్టాలి. 100% టైం పెట్టి మన అండర్లో ఉన్న వ్యక్తిని ప్రతి వ్యక్తి చేత టైం పెట్టించాలి. అప్పుడే మనం అనుకున్నవి మనం తీసుకోగలం బిజినెస్ నుంచి. సో ఇందులో ఏదైతే ర్యాంక్స్ ఉంటాయి, ర్యాంక్స్ ఏదైతే ఉందో ఇలా టీం పెరిగే కొలది ర్యాంక్స్ ఉంటాయి. ఇలాగ మంచి మంచి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు, సక్సెస్ అయ్యి ఇదే ర్యాంక్స్ అచీవ్ చేయడం బట్టి, టార్గెట్స్ అచీవ్ చేయడం బట్టి మంచి ట్రిప్స్ వెళ్ళి వచ్చిన ఉన్నారు. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది టార్గెట్. మీరు కూడా అచీవ్ చేస్తే మాతో పాటు కూడా మీరు రావచ్చు. ఇలా మంచి మంచి ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. వీళ్ళకి పే చేసేది ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ ట్రిప్స్ అచీవ్ చేయడం బట్టి. అలాగే బేసిక్ ట్రైనింగ్ అనేది ఒక ట్రైనింగ్ ఉంటుందండి జనరల్గా. ఆ బేసిక్ ట్రైనింగ్ ఏంటంటే కంప్లీట్గా ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. గ్రేట్ మెంటర్తో దొరుకుతుంది. ఒక 2 lakhs మెంబర్స్ టీం ఉన్న అబౌట్ టీం ఉన్న పర్సన్ ఇలాంటి హాల్లో ఇలాంటి వాతావరణంలో ఒక 2 days సెషన్ జరుగుతుంది.
నైట్ స్టే ఫుడ్ మొత్తం అంతా అక్కడే 2 డేస్ కూడా. దీనికి ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం రాదు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం 100% దీన్ని వినియోగించుకోవడం కోసమే చూడాలి. ఎవరికి పడితే వాళ్ళకి రాదండి ఇది. ఎందుకంటే ఒక 2 lakhs 3 lakhs మెంబర్స్తో టీం మనం లీడ్ చేసిన వ్యక్తితో ట్రైనింగ్ అంటే మామూలు విషయం కాదు. ఓన్లీ 30 మందికే జరుగుతుంది ఆ ట్రైనింగ్ కూడా. ఆ 30 మందిలో మనకు ఒకవేళ ఛాన్స్ దొరికితే మాత్రం నేను రానని మాత్రం కాదు అని చెప్పి ఇన్వైట్ చేయాలి. ఇలా మంచి మంచి అక్కడ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి హ్యాపీగా అని చెప్పి ఇలా బయటికి కూడా ఒక 3 hours బయటకు అవుటింగ్ కూడా ఉంటుంది మార్నింగ్ టైం సెకండ్ డే. ఇలా లాస్ట్ మనం ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్న తర్వాత సర్టిఫికేట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ తీసుకున్నారు, బెస్ట్గా మీరు బిజినెస్ చేయొచ్చు అని చెప్పి ఒక మంచి సర్టిఫికేట్ కూడా ఇస్తారు అని చెప్పాలి. అలాగే మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ ప్రతి దానికి మనం బయట ఏదైనా ఒక ట్రైనింగ్ వెళ్ళాలంటే మన టైము మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జస్ట్ మన పని మనం చేసుకుంటూ మార్నింగ్ టైంలో ఒక మంచి సెషన్ జరుగుతుంది సార్. నాలెడ్జ్ సంబంధించింది కంప్లీట్గాన. ఇందులోని ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరి యొక్క నాలెడ్జ్ ఎలా సక్సెస్ అయ్యారు, ఏం చేయడం బట్టి సక్సెస్ అయ్యారని ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. డైమండ్ లీడర్స్ కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా మనకి. ఇది తీసుకోవడం బట్టి ఈరోజు మేము ఇంత హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాం అని చెప్పాలి. సో అలాగే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, shapeshopindia.com. అలాగే ఇలాగ మంచి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయని చెప్పగలిగితే అవుతుంది. హలో, కొన్ని రికమెండెడ్ బుక్స్ కూడా ఉంటాయి. ఆ రికమెండెడ్ బుక్స్ని కూడా మీరు ఏంటా బుక్స్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ కావాలి కాబట్టి ఈ బుక్స్ మనం ప్రిఫర్ చేయగలిగితే కొంతమంది వ్యక్తులతో ఎలా మాట్లాడే విషయం మనకు అందులో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెన్స్గా ఇంత టైం పెట్టి వినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా మంచి పాయింట్స్ కూడా తెచ్చే అవకాశం దొరికింది గురుజీ. ఓకే లెజెండ్స్, సో మరి మన బిజీ షెడ్యూల్లో కూడా ఎవరు బిజినెస్ లో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి మనకి ఈరోజు ఎఫ్ఐఎం చెప్పే మన శ్రీరామ్ గురించి ఒకసారి మనస్ఫూర్తిగా బిగ్ క్లాస్ కొట్టచ్చా లేదా? ఒకసారి మనస్ఫూర్తిగా 100%. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ.